కేరళ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు సిపిఐ పార్టీ నాయకులు డి రాజా గారు, అదేవిధంగా మాజీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ గారు తదితర పెద్దలంతా భారత రాష్ట్ర సమితి పార్టీని ఆశీర్వదించడానికి ఈ సభకు విచ్చేసిన మీ అందరికీ స్వాగత సుమాంజలు తెలియజేస్తూ ఒక 5 నిమిషాల్లో మన ప్రియతమ నేత, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఉద్యమ నాయకుడు, బంగారు భారత్ దిశగా ఇవాళ వడివడిగా అడుగులు వేస్తూ భారత రాష్ట్ర సమితిని స్థాపించి ముందుకు సాగుతున్న మనందరి ప్రియతమ నేత కేసీఆర్ గారు ఒక 5 నిమిషాల్లో సభా ప్రాంగణానికి రాబోతా ఉన్నారు. కాబట్టి దయచేసి మన వాళ్ళంతా కూడా క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలుగా ఎక్కడి వాళ్ళు అక్కడ కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. మిత్రులు సాయి చంద్ గారు, మీరు ఒక పాట పాడండి. ముఖ్యమంత్రి గారు విచ్చేస్తున్నారు కాబట్టి తొందరగా. జై భారత్, జై భారత్. ఆ ఎదురుగా పోడియంలో నిలబడ్డ కుర్చీల మీద నిలబడ్డ మా సోదరులందరూ కిందికి దిగాలి. దయచేసి అందరూ కూడా కూర్చోవాలి. కుర్చీలు మీదికి ఎత్తుకొని కుర్చీల మీద నిలబడ్డ సోదరులంతా దయచేసి కూర్చోవాలి. మన నాయకుడు వచ్చినప్పుడు ఆ ఒత్తిడి ఎక్కువైతుంది కనుక అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ వాళ్ళక్కడ కూర్చోవాలి దయచేసి. జై భారత్, జై భారత్. ఎగిరింది ఎగిరింది గెలుపు జెండా, ఎగిరింది ఎగిరింది గెలుపు జెండా, ఎదురన్నది లేని గులాబీ జెండా. 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 తెలంగాణ పుడమి పైన వెలసిన జెండా, భారతాన వెరగలబోయే మన గులాబీ జెండా. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన జెండా, కేసీఆర్ సారు ఎగరేసిన జెండా. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన జెండా, కేసీఆర్ సారు ఎగరేసిన జెండా. కోట్ల మంది గుండెల కొలువైన జెండా, భయమన్నది ఎరుగని బీఆర్ఎస్ జెండా. కోట్ల మంది గుండెల్లో ఉన్న జెండా, భయమన్నది ఎరుగని బీఆర్ఎస్ జెండా. భయమన్నది ఎరుగని బీఆర్ఎస్ జెండా, భారతీయులకు భరోసానిచ్చే జెండా. భయమన్నది ఎరుగని బీఆర్ఎస్ జెండా, భారతీయులకు భరోసానిచ్చిన జెండా. భారత రాష్ట్ర సమితి జెండా, ఎగిరింది ఎగిరింది గెలుపు జెండా, ఎదురన్నది లేని గులాబీ జెండా. ఎగిరింది ఎగిరింది గెలుపు జెండా, ఎదురన్నది లేని గులాబీ జెండా. ఈ మధ్యలోకి కోలాటం కట్టెలు పట్టుకొని వచ్చిన చెల్లెళ్ళు, ఇక్కడ స్థలం లేదు తల్లి, అక్కడనే ఉన్న కాడనే కట్టెలు కొట్టాలి. ఆ ఉన్న దగ్గరనే కోలాటం కొట్టండి తల్లి ప్లీజ్. ఇక కుర్చీలు లేదు, స్థలం లేదు, మీరు కోలాటం కొట్టండి. ముందర కూర్చున్న వాళ్ళంతా సోదరులు, ఖాళీగా కూర్చున్న మా సోదరులంతా చప్పట్లు కొట్టి మన జెండా ఎగరవేసి చెప్తాం, గర్వంగా పైకెత్తి చెప్తాం. ఖాళీగా కుర్చీలలో కూర్చున్న సోదరులంతా అందరూ చప్పట్లు కొట్టి వీలైతే జెండా ఎగరవేసి, నిలబడటానికి స్థలం ఉన్న వాళ్ళు నిలబడి చెప్పాలి, కూర్చున్న దానికి స్థలం ఉన్న వాళ్ళంతా కూర్చొని చెప్పాలి. చేతిలో జెండా ఉంటే ఎగరేసి చెప్పాలి. ఉద్యమాల వీరులను కన్నది జెండా, విజయాలను ముత్తాడిన ధీరుల జెండా. ఉద్యమాల వీరులను కన్నది జెండా, విజయాలను ముత్తాడిన వీరుల జెండా. ఉద్యమాల వీరులను కన్నది జెండా, విజయాలను ముత్తాడిన ధీరుల జెండా. ఉద్యమాల వీరులను కన్నది జెండా, విజయాలను ముత్తాడిన వీరుల జెండా. మట్టి పొరల బుట్టి మరల పట్ట జెండా, ఢిల్లీకి సగ చూపిన ఢిల్లున్న జెండా. మట్టి పొరల బుట్టి మరల పట్ట జెండా, ఢిల్లీకి సగ చూపిన ఢిల్లున్న జెండా. మట్టి పొరల బుట్టి మరల పట్ట జెండా, ఢిల్లీకి సగ చూపిన ఢిల్లున్న జెండా. మట్టి పొరల బుట్టి మరల పట్ట జెండా, ఢిల్లీకి సగ చూపిన ఢిల్లున్న జెండా. గుండె ధైర్యాన్ని పెంచిందో, గుండె గుండెల్లో నిలిచిందో. గుండె ధైర్యాన్ని పెంచిందో, గుండె గుండెల్లో నిలిచిందో. అసలు సిసలైన దేశభక్తి జెండా, అసలు సిసలైన దేశభక్తి జెండా. అసలు సిసలైన దేశభక్తి జెండా, అసలు సిసలైన దేశభక్తి జెండా. భారత రాష్ట్ర సమితి జెండా, ఎగిరింది 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 గెలుపు జెండా, ఎదురన్నది లేని గులాబీ జెండా.
తప్పండ జాతుల చక్కని జెండా సర్వమతాల సామరస్యపు జెండా తప్పండ జాతుల చక్కని జెండా సర్వమతాల సామరస్యపు జెండా తప్పండ జాతుల చక్కని జెండా సర్వమతాల సామరస్యపు జెండా తప్పండ జాతుల చక్కని జెండా పల్లెల పట్టణాల ప్రగతి జెండా సకల జనుల సంక్షేమం కోరే జెండా పల్లెల పట్టణాల ప్రగతి జెండా సకల జనుల సంక్షేమం కోరే జెండా ఆటు పోటులను దూసిందో కష్ట నష్టాలకు వచ్చిందో ఆటు పోటులను చూసిందో కష్ట నష్టాలకు వచ్చిందో కష్ట నష్టాలకు వచ్చిందో కన్నీళ్ళు కన్నీళ్ళు అని దూసిందో అసలు సిసలైన దేశభక్తి జెండా భారత రాష్ట్ర సమితి జెండా రెప 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 ఎగిరింది ఎగిరింది తెలుగు జెండా ఎదురన్నది లేని BRS జెండా ఎగిరింది ఎగిరింది గెలుపు జెండా ఎదురన్నది లేని గులాబీ జెండా ఎగిరింది ఎగిరింది గెలుపు జెండా ఎదురన్నది లేని BRS జెండా ఎగిరింది ఎగిరింది గెలుపు జెండా ఎదురన్నది లేని BRS జెండా అందరం పిడికిలెత్తి అందరూ చప్పట్లు కొట్టి మన నాయకుడు వచ్చేటప్పుడు ఈలలతో చప్పట్లతో గుండె చప్పుడుతో చప్పుల దరువులతో మారుమోగి మన నాయకుడికి వెల్కమ్ చెప్తాం. దొంగల భరతం పట్టే జెండా ద్రోహులపై దులుమాడే జెండా దొంగల భరతం పట్టే జెండా ద్రోహులపై దులుమాడే జెండా దేశపు స్ఫూర్తిని చాటే జెండా దేశపు కీర్తిని పెంచే జెండా దేశపు స్ఫూర్తిని చాటే జెండా దేశపు కీర్తిని పెంచే జెండా దొంగల చేతిలో బందీ అయిన భారత మాతకు రక్షణ జెండా దొంగల చేతిలో బందీ అయిన భారత మాతకు రక్షణ జెండా అసలు సిసలైన దేశభక్తి జెండా అసలు సిసలైన దేశభక్తి జెండా అసలు సిసలైన దేశభక్తి జెండా అసలు సిసలైన దేశభక్తి జెండా భారత రాష్ట్ర సమితి జెండా రప 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 ఎగిరింది 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 గెలుపు జెండా ఎదురన్నది లేని BRS జెండా ఎగిరింది ఎగిరింది గెలుపు జెండా ఎదురన్నది లేని గులాబీ జెండా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన జెండా భారతాన వెగలబోయే మన గులాబీ జెండా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన జెండా భారతాన ఎగరబోయే మన గులాబీ జెండా ఎగిరింది ఎగిరింది గెలుపు జెండా ఎదురన్నది లేని BRS జెండా ఎగిరింది ఎగిరింది గెలుపు జెండా ఎదురన్నది లేని BRS జెండా KCR సారు ఎగరేసిన జెండా KCR సారు ఎగరేసిన జెండా కోట్ల మంది గుండెల కొలువైన జెండా కేసీఆర్ సారు ఎగరేసిన జెండా కోట్ల మంది గుండెల్లో అయిన జెండా భయమన్నది ఎరుగని BRS జెండా భారతీయులకు భరోసానిచ్చే జెండా భయమన్నది లేని BRS జెండా భారతీయులకు భరోసానిచ్చే జెండా అసలు సిసలైన దేశభక్తి జెండా భారత రాష్ట్ర సమితి జెండా రబ 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 ఎగిరింది ఎగిరింది గెలుపు జెండా ఎదురన్నది లేని గులాబీ జెండా ఎగిరింది ఎగిరింది గెలుపు జెండా ఎదురన్నది లేని గులాబీ జెండా తెలంగాణ పుడమి పైన వెలసిన జెండా భారతాన ఎగరబోయే మన గులాబీ జెండా తెలంగాణ పుడమి పైన వెలసిన జెండా భారతాన ఎగరబోయే మన గులాబీ జెండా KCR జెండా కేసీఆర్ జెండా ఎగిరింది ఎగిరింది గెలుపు జెండా భారతాన ఎగరబోయే మన గులాబీ జెండా ఎగిరింది ఎగిరింది గెలుపు జెండా భారతాన ఎగరబోయే మన గులాబీ జెండా ఉద్యమాల వీరులను కన్నది జెండా విజయాలను ముద్దాడిన తీరుల జెండా ఉద్యమాల వీరులను కన్నది జెండా విజయాలను ముద్దాడిన వీరుల జెండా మట్టి పొరల బుట్టి మర్ల బట్టా జెండా ఇల్లికి సెగ దూపిన తిల్లున్న జెండా మట్టి పొరల బుట్టి మర్ల మడ్డా జెండా
కుర్చీలు ఉంటే అక్కడ కూర్చోవాలి. కుర్చీలు లేని చోట మాట ఉంటే దయచేసి పక్కకు పోయి నిలబడాలి తప్ప అడ్డంగా దారిలో ఎవరన్నా నిలబడితే అడ్డం ఎట్లా తొలగించాలో తెలంగాణ బిడ్డ కేసీఆర్ కు తెలుసు కాబట్టి అందరం కలిసి మన నాయకుడు కేసీఆర్ కు వచ్చే సమయానికి అందరం కలిసి తెలంగాణ, జై తెలంగాణ, జై భారత్, జై భారత్, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, దేశ్ కా నేతా కేసీఆర్, దేశ్ కా నేతా కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై భారత్, జై భారత్, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. దేశం ఎదురే చూస్తోంది, హస్తిన మిమ్ము పిలుస్తోంది. 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 ఢిల్లీ గుండెపై ఎగరేయండి మన గులాబీ జెండా, సుపరిపాలనను అందించండి మన దేశం నిండా. ఢిల్లీ గుండెపై గులాబీ జెండా, పరిపాలన అందించండి మన దేశం నిండా. ఢిల్లీ గుండెపై ఎగరేయండి మన గులాబీ జెండా, సుపరిపాలనను అందించండి మన దేశం నిండా. ఢిల్లీ గుండెపై ఎగరేయండి మన గులాబీ జెండా, సుపరిపాలనను అందించండి మన దేశం నిండా. भाजपा को हटाएंगे, भारत को बचाएंगे. एक दो तीन मार देश की नेता केसीआर. 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 जोर से प्यार से हाथ मिलो, केसीआर के साथ चलो. सबसे प्यार से हाथ मिलो, केसीआर के साथ मिलो. जोर से प्यार से हाथ मिलो, केसीआर के साथ चलो. सबसे प्यार से हाथ मिलो, केसीआर के साथ मिलो. భయ్యా కుర్చీల మీద ఖాళీగా కూర్చున్నోళ్ళు పాట వినబడుతున్నది కదయ్యా. మన సార్కి, మన కేసీఆర్ కి, దేశ్ కి నేత కేసీఆర్ అనే నినాదాలతో చప్పట్లతో సభ మొత్తం తత్తరిల్లిపోయేలా వెనుకన్న వాళ్ళు, ముందున్న వాళ్ళు, ఆడళ్ళు, మొగళ్ళు, యువకులు, రైతులు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు, మహిళలు అందరం కలిసి చెప్పుదాం మన కేసీఆర్ కి अब आगे बढ़ो सब हम तुम्हारे साथ हैं అనే నినాదం ఇద్దాం. ఈ 75 స్వతంత్ర భారతదేశంలోని రాష్ట్రాలలో 75 స్వతంత్ర భారతదేశంలోని రాష్ట్రాలలో అన్నదాత మన రైతన్నలకు రైతు బంధు బీమానందించి, అన్నదాత మన రైతన్నలకు రైతు బంధు బీమానందించి, వ్యవసాయాన్ని పండగ చేసి అండగా నిలిచిన నాయకుడెవరు? కేసీఆర్ 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 కేసీఆర్. వ్యవసాయాన్ని పండగ చేసి అన్నదాన్ని పండగ చేసి అండగా నిలిచిన నాయకుడెవరు? కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్. బోలో భాయ్ కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్. భారతదేశంలోనే రికార్డు స్థాయిల కాళేశ్వర ప్రాజెక్టును కట్టి గడిచిన 8 ఏళ్లలోనే ఎడారినే మాగానిగా మలిచి ఎర్రలు వారిన నేలకు నీళ్లను తెచ్చిన అపర భగీరథుడెవరు? కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్. బల్ల 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 కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్. అందుకే దేశం ఎదురే చూస్తోంది, హస్తిన మిమ్ము పిలుస్తోంది. దేశం ఎదురే చూస్తోంది, హస్తిన నిన్ను పిలుస్తోంది. దేశం ఎదురే చూస్తోంది, హస్తిన మిమ్ము పిలుస్తోంది. దేశం ఎదురే చూస్తోంది, హస్తిన నిన్ను పిలుస్తోంది. ఢిల్లీ గుండెపై ఎగరేయండి మన గులాబీ జెండా, ఢిల్లీ గుండెపై ఎగరేయండి మన గులాబీ జెండా. ఢిల్లీ గుండెపై ఎగరేయండి మన గులాబీ జెండా. ఢిల్లీ గుండెపై ఎగరేయండి మన గులాబీ జెండా.
भाजपा को हटाएंगे भारत को बचाएंगे भैया जोर से अंदर చెప్పాలి నాతో పాటు అందరం కలిసి చెప్పాలి 1 2 3 मार देश की नेता केसीआर 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 जोर से प्यार से हाथ मिलो केसीआर के साथ चलो जोर से प्यार से हाथ मिलो केसीआर के साथ चलो కూర్చోవాలి భయ్యా ఎక్కడ అక్కడ కూర్చోవాలి భూగోళాన్ని 3 సార్లు చుట్టుకు వస్తే ఎంతొస్తుందో భూగోళాన్ని 3 సార్లు చుట్టుకు వస్తే ఎంతొస్తుందో అంతకు మించి 20,000 ఎక్కువ 140,000 కిలోమీటర్ల కిలోమీటర్ల పొడవున పైపులు వరిసి మిషన్ భగీరథతో ఇంటింటికి మంచి నీళ్లు అందించిందెవరు కేసీఆర్ 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 ఓ కేసీఆర్ 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 బాయ్ ఇడ నా మాట వినబడుతున్న ప్రతి ఒక్కరు నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి ఇది అవును అనుకుంటే నిజం అనుకుంటే సమాధానం చెప్పాలి అందరం కలిసి నోరు తెరిచి భూగోళాన్ని 3 సార్లు చుట్టుకు వస్తే ఎంతొస్తుందో అంతకు మించి 20,000 ఎక్కువ 140,000 కిలోమీటర్ల పొడవున పైపులు వరిసి మిషన్ భగీరథతో ఇంటింటికి మంచి నీళ్లు అందించిందెవరు కేసీఆర్ 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 భలే కేసీఆర్ 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 బోల్ కేసీఆర్ 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 రాష్ట్రం వస్తే వేదిక మీదకి తన్నీరు హరీష్ రావు గారు గౌరవ మంత్రివర్యులు 6.5 అడుగుల బుల్లెట్ అభివృద్ధి పైలట్ కేసీఆర్ విసిరిన రాకెట్ అన్న హరీష్ అన్న వేదిక మీదకి వచ్చిండు గట్టిగా చప్పట్లతో స్వాగతం తెలియజేద్దాం రాష్ట్రం వస్తే చీకటైతదని మురిగిన కుక్కల మూతినదన్ని 24 గంటల కరెంటు ఇంటికి అందించిందెవరు కేసీఆర్ 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 దేశం ఎదురే చూస్తోంది హత్తిన నిన్ను పిలుస్తోంది దేశం ఎదురే చూస్తోంది హత్తిన నిన్ను పిలుస్తోంది దేశం ఎదురే చూస్తోంది హస్తిన నిన్ను పిలుస్తోంది దేశం ఎదురే చూస్తోంది హత్తిన నిన్ను పిలుస్తోంది ఢిల్లీ గుండెపై ఎగరేద్దాం పద మన గులాబీ జెండా ఢిల్లీ గుండెపై ఎగరేద్దాం పద మన గులాబీ జెండా సుపరిపాలనను అందించేద్దాం ఈ దేశం నిండా సుపరిపాలనను అందించేద్దాం ఈ దేశం నిండా సుపరిపాలనను అందించేద్దాం మన దేశం నిండా సుపరిపాలనను అందించేద్దాం మన దేశం నిండా భాజపా కు హటాయేంగే ఈ మాటతో ఏకీభవించే వాళ్ళంతా చేతులెత్తి చెప్పాలి పిడికిలెత్తి చెప్పాలి ఇళ్ళగొడదామా ఈ దేశం నుంచి భాజపా కు హటాయేంగే భారత్ కో బచాయేంగే రెడీ భయ్యా రెడీ చప్పట్లు సిద్ధమా 1 2 3 मार देश की नेता केसीआर 1 2 3 मार देश की नेता केसीआर जोर से प्यार से हाथ मिलो केसीआर के साथ चलो जोर से प्यार से हाथ मिलो केसीआर के साथ चलो जोर से प्यार से हाथ मिलो केसीआर के साथ चलो जोर से प्यार से हाथ मिलो केसीआर के साथ चलो 1 2 3 मार देश की नेता केसीआर 1 2 3 मार देश की नेता केसीआर 1 2
केसीआर के साथ चलो జై తెలంగాణ జై కేసీఆర్ భారత రాష్ట్ర సమితి ఆవిర్భవించిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి బహిరంగ సభకు లక్షలాది మంది పోటెత్తారు. ఖమ్మం గుమ్మంలో కేసీఆర్ గారు పిలుపునందుకొని లక్షలాది మంది ఇక్కడికి ఎండలో కూడా చేరుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు, పంజాబ్ ముఖ్యమంత్రి మాన్ గారు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ గారు, సిపిఐ జాతీయ కార్యదర్శి రాజా గారు విచ్చేశారు. అద్భుతమైన ఖమ్మం కలెక్టరేట్ ని నలుగురు ముఖ్యమంత్రుల చేతులుగా ప్రారంభించుకున్నారు. అదేవిధంగా ప్రపంచంలోనే అత్యంత పెద్ద కంటి వెలుగు కార్యక్రమం ఐసైట్ స్క్రీనింగ్ ని కూడా నలుగురు ముఖ్యమంత్రుల చేత రెండవ దశ ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు 10 నిమిషంలో ఇక్కడికి వేంచేస్తారు. ఈ 10 నిమిషంలో మొట్టమొదటగా మన ఖమ్మం జిల్లా కొత్తగూడెం మాజీ శాసనసభ్యులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కూనంనేని సాంబశివరావు గారిని మొదట ప్రసంగించవలసిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఇది ఖమ్మం జిల్లా ఉద్యమాల ఖిల్లా, కమ్యూనిస్టు కోట ఒకనాడు. ఈనాడు కూడా కమ్యూనిస్టుల అండదండలతో టీఆర్ఎస్ కానీ కమ్యూనిస్టులు కానీ అంటే బీఆర్ఎస్ కమ్యూనిస్టులు కలిస్తే 10కి 10 నియోజకవర్గాలు బీఆర్ఎస్ కూటమిగా కమ్యూనిస్టులు 2 కమ్యూనిస్టులు బీఆర్ఎస్ కలిపి గెలిచేటువంటి ఒక గొప్ప ప్రజా చైతన్యం కలిగినటువంటి ఖిల్లా ఖమ్మం జిల్లా. ఈ జిల్లాలో అనేక మంది యోధులు గిరిప్రసాద్ గారు, సర్వదేవ భట్ల రామనాథం గారు, చిర్రావూరి లక్ష్మీనరసయ్య గారు, రజబలి గారు, కొమరయ్య గారు, బోడేపూడి వెంకటేశ్వరరావు గారు, ఇంకా అనేక మంది, ముఖ్యమంత్రిగా పనిచేసిన వెంగళరావు గారు, అనేక మంది జన్మించినటువంటి గడ్డ ఈ ఖమ్మం జిల్లా. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభను లక్షలాది మందితో ఇక్కడ జరుపుతూ ఉన్నారు. ఈ ఆవిర్భావ సభకు సంఘీభావం తెలియజేయటం కోసం సిపిఐ సిపిఎంలుగా మేము మాట్లాడుకుని ఈ సభకు మేము హాజరయ్యాం. ఎందుకు సంఘీభావం తెలియజేయవలసిన అవసరం వచ్చింది? ఇవాళ భారతదేశం ఏనాడు లేనటువంటి సంక్షోభంలో మునిగిపోయి ఉంది. భారతదేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఆయన రాజనీతిజ్ఞుడు అనే అంశాన్ని మర్చిపోయి ఒక రాజకీయవేత్తలాగా ప్రవర్తిస్తూ దేశాన్ని ఎన్నడూ లేని విధంగా ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ అన్ని రాజ్యాంగపరమైనటువంటి సంక్షోభంలో ఈ భారతదేశాన్ని నెట్టివేయటం జరిగింది. ఆర్థికంగా చూస్తే ఏనాడు లేని విధంగా ఒక డాలర్కి రూపీస్ వాల్యూలో 82 రూపాయలకి వెళ్ళిపోయింది. ఆకలి సూచిక చూస్తే 107వ స్థానంలో భారతదేశం ఉంది. మనకంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్లు కూడా బెటర్ పొజిషన్లో ఉన్నాయి. అదేవిధంగా కార్మికులుగా చూస్తే కార్మికులు బ్రిటిష్ కాలం నాడు సాధించుకున్న హక్కులు కూడా లేకుండా అయిపోయాయి. అదే పద్ధతిలో ఎరువుల ధరలు ఇవన్నీ కేంద్రం, మనమేం చాలామంది అనుకుంటాం ధరలు పెరిగితే రాష్ట్రమే అనుకుంటాం. ఎరువుల ధరలు పెరిగిందా దానికి కారణం కేంద్రం. పెట్రోల్ డీజిల్ ధర పెరిగితే దానికి కారణం కేంద్రం. గ్యాస్ సిలిండర్ 400 ఇవాళ దాదాపు 1200 అయితే దానికి కారణం కేంద్రం. ఈ విధంగా మీరు చూస్తే పిల్లలకు ఉద్యోగాలు లేవు. మనకేమో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీదే ఉంటుంది, కానీ కేంద్రం తీసేసే ఉద్యోగాలు ఏమిటి అనేది కూడా మనం ఆలోచన చేయాలి. రాష్ట్రం కొద్దిగా గొప్ప చేస్తూ ఉంది. కేంద్రంగా నేను అడుగుతున్నాను, మీరు ఏం చేశారు? ఎంతమందికి 8 ఏళ్లలో ఉద్యోగాలు ఇచ్చారో వాళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కానీ రైతులకు ఏమైనా మేలు చేశారా? దాదాపు 750 మంది సంవత్సరన్నర కాలం పాటు జరిగినటువంటి ఆ ఉద్యమంలో, మహోత్తరమైనటువంటి రైతాంగ ఉద్యమంలో అసువులు బాస్తే జాతికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా, నన్ను క్షమించండి అని కోరినటువంటి ప్రధానమంత్రి గారు మరలా ఇవాళ
మన ధాన్యానికి కొనుగోలు లేవు, ఇతర అపరాలకు కొనుగోలు లేదు, ఆ రేట్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ దశలో దాదాపు ఈ 8 ఏళ్ల కాలంలో 1,00,000కు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి ఎవరికి మంచి జరిగింది? రైతులకు లేదు, పిల్లలు చదువుకున్న పిల్లలకు లేదు, మహిళలకు లేదు, కార్మికులకు లేదు. పారిశ్రామికంగా చూస్తే ఆనాడు కేవలం 5 ఉండేవి మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ప్రభుత్వ రంగ పరిశ్రమలు. ఇవాళ దాదాపు 400కు వస్తే ఈ 400 పరిశ్రమలు కూడా అమ్మేయటానికి పార్లమెంట్లో చట్టం చేసేశారు. మానిటైజేషన్ పైప్ లైన్ పేరుతో మన సొమ్ము, మన సింగరేణి, మన బొగ్గుబావులు, మన బ్యాంకులు, మన ఎల్ఐసి, మన రైళ్లు, వీటిని అమ్మే హక్కు ఈ నరేంద్ర మోడీ గారికి ఎవరిచ్చారు అని ప్రశ్నించవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ ప్రశ్నించడంలో ఇవాళ కేసీఆర్ గారు ముందు పీఠాన నిలబడి ఉన్నాడు. భారతదేశంలో ఇతర ముఖ్యమంత్రులందరికంటే కూడా ఇవాళ ఆయన గట్టిగా వాదిస్తున్నాడు, విషయాన్ని అర్థమయ్యేట్టుగా చెప్తున్నాడు. ఒక స్థిరమైనటువంటి ఇవాళ పట్టుదలతో కూడా నిర్ణయం చేశాడు ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని. అందుకని మనం సపోర్ట్ చేస్తూ ఉన్నాం. కానీ ఇతర రంగాల్లో ఏమన్నా మంచిగా జరిగిందా? ఏమి తెల్లారు లేస్తే తడిగొట్లు కప్పుకుంటాం, తడి నీళ్లు పోసుకుంటాం, లేకపోతే రాయికి మొక్కుతాం, ఆ దేవుడి దగ్గరికి వెళ్తాం, ఈ దేవుడి దగ్గరికి వెళ్తాం, ఆ ప్రమాణం చేస్తాం, ఈ ప్రమాణం చేస్తామని చెప్పి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలను మింగేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. ఆ రోజుల్లో మనం వినేవాళ్ళం పేర్లు, చెంగీజ్ ఖాన్లో లేకపోతే ఇంకా ఎవరో పరాయి దేశస్తులు భారతదేశం మీద దాడులు చేసిన పరిస్థితులు చూసాం. ఇవాళ ఈ దేశాన్ని కాపాడాల్సిన ప్రధానమంత్రి ఒక రాష్ట్రాన్ని ఒక రాష్ట్రం అంటే ఒక రాష్ట్రం 8 రాష్ట్రాలను మింగేసి మన తెలంగాణలో కూడా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తే చైతన్యవంతమైనటువంటి తెలంగాణ గడ్డలో ఈ నరేంద్ర మోడీ అడుగు పడకుండా కాపాడటంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్ఫూర్తిదాయకమైన పాత్ర వహించారు. కేసీఆర్ గారు దాన్ని చాలా చక్కటి పరిస్థితుల్లో దాన్ని ఎక్స్పోజ్ చేయగలిగారు. అందువలన ఇటువంటి బీజేపీ, ఇది అబద్ధాలతో బతికేటువంటి బీజేపీ. మీరు నరేంద్ర మోడీ గారిని నార్కో టెస్ట్ అంటారు. ప్రధానమంత్రి అంత పెద్ద ఆయన అనకూడదు, కానీ అనిపించుకునే పరిస్థితి తెచ్చుకుంటున్నాడు. నార్కో టెస్ట్ అంటే లోపల ఉన్నటువంటి నేరస్తుల్ని, వాళ్ళల్లో ఉన్నటువంటి వాస్తవాలను బయటకు తీసుకురావడానికి పోలీసులు ఉపయోగించే టెస్టు నార్కో టెస్టు. ఓ సినిమా మాయాబజార్ అని ఉంటుంది, ఒక దర్పణం అర్థం, దానిపైన నిలబడి నీ మనసులో ఏముంది అని అడిగితే అందులో అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి. ఇవాళ నరేంద్ర మోడీ గారికి రాజ్యాంగం మీద ప్రేమ లేదు, మనుధర్మం మీద ప్రేమ ఉంది. దాని మీద నిలబెట్టి అడిగితే చెప్తాడు. ఆయనకి పేదవాళ్ళ మీద ప్రేమ లేదు, ఆదాని అంబానీ మీద ప్రేమ ఉంది. ఆయనకి వివేకానందుడు చెప్పిన అంశాల మీద ప్రేమ లేదు. అదేవిధంగా మహాత్మా గాంధీ మీద ప్రేమ లేదు, గాడ్సే మీద ప్రేమ ఉంటుంది. మహాత్మా గాంధీ పేరు చెప్తాడు, గాడ్సే గుళ్ళు కట్టిస్తారు. వివేకానందుడు పేరు చెప్తారు, ముస్లింలు తిడతారు. ముస్లింలు అంటే ఎవరు? ఈ దేశంలో సైన్యంలో 4వ వంతు సైనికులు ఇప్పటికీ ముస్లింలే ఉన్నారు. అబ్దుల్ కలాం ఆజాద్ ముస్లిం కాదా? ఇక్కడ సరే సమయం అయిపోతుంది, ఒక్కటే మాట నేను క్లోజ్ చేసి చెప్తాను. అందువలన ముస్లింలైనా, క్రిస్టియన్స్ అయినా, హిందువులైనా అందరం అన్నదమ్ములమే. అన్నదమ్ములు అనేటువంటి ఆ భాష్యంతో, ఆ భావనతో ఇవాళ కేసీఆర్ గారు ముందుకు వస్తున్నారు. మదర్ తెరీసాని మనం గౌరవిస్తాం, అబ్దుల్ కలాం ఆజాద్ని మనం గౌరవిస్తాం, అదేవిధంగా మన రాజేంద్ర ప్రసాద్ ప్రెసిడెంట్గా చేసిన ఆయన్ని గౌరవిస్తాం, నరేంద్ర మోడీ గారిని కూడా గౌరవిస్తాం. హిందువులు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అందరూ అన్నదమ్ముల్లాగా ఉండేటువంటి దేశం మన దేశం. ఈ దేశాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని, బీజేపీని వ్యతిరేకించడంలో కేసీఆర్ గారు గట్టిగా ఉన్నారు, బీఆర్ఎస్ గట్టిగా ఉంది. అందుకని మేము కమ్యూనిస్టులుగా బీఆర్ఎస్కి ఏ అంశాల వారికి మేము మద్దతు ఇస్తున్నాం. ఆఖరిగా ఆనాడు నాజీలు మించినాడా నైజామ సర్కురోడా అన్నట్లుగా నాజీలను మించినటువంటి పాపిస్టుది బీజేపీ. నాజీలను మించినటువంటి పాపిస్టు బీజేపీని తరిమి కొడదాం. హిట్లర్ను మించినటువంటి నరేంద్ర మోడీని తెలంగాణ గడ్డలో అడుగు పెట్టకుండా చేద్దాం. అందులో మన ఖమ్మం జిల్లా ముందు పీఠికను నిలబడదాం. తద్వారా కమ్యూనిస్టుల సత్తా కూడా ఏమిటో ఇక్కడ రుజువు చేద్దామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలతో సెలవు. థ్యాంక్ యూ. సాంబశివరావు గారికి ధన్యవాదాలు. ఇప్పుడే అనేక మంది మన ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఫోన్ చేస్తున్నారు. పోలీస్ మిత్రులందరూ కూడా విజ్ఞప్తి, ప్రతి రూటు, ఇటు ఖమ్మం రూటు, ఇటు సత్తుపల్లి నుండి వస్తున్న రూటు
దరిదాపుగా 8 నుండి 10 కిలోమీటర్లు జామ్ అయినట్టు తెలుస్తున్నది. పోలీస్ మిత్రులందరినీ కూడా నిన్న అనుకున్న విధంగా వారందరినీ కూడా తొందరగా క్లియర్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ బస్సులో బయలుదేరిండ్రు. ఇప్పుడు వారు వచ్చే ముందుగా కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం గారిని తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మాజీ పార్లమెంటు సభ్యులు గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు హాజరైనటువంటి లక్షలాది ప్రజానీకానికి బీఆర్ఎస్ ఆవిర్భావ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, ఆ పార్టీ నాయకత్వానికి, కార్యకర్తలకు, లక్షలాది మంది శ్రేయోభిలాషులకు సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. ఏ పార్టీనైనా సమర్థించే ముందు పార్టీ పేరు చూసో, నాయకుడి బొమ్మ చూసో సమర్థించడం కానీ వ్యతిరేకించడం కానీ సిపిఎం పార్టీకి అలవాటు లేదు. ఆ పార్టీ ప్రకటించే విధానాన్ని బట్టి సిపిఎం పార్టీ సమర్థన కానీ వ్యతిరేకత కానీ ఉంటుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా ప్రకటించింది. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేశవ్యాప్తంగా తన విధానాన్ని ప్రకటించారు. బీఆర్ఎస్ యొక్క లక్ష్యం వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీని మట్టి గరిపించడమే, మోడీని గద్దె దించడమే అని స్పష్టంగా ప్రకటించారు మన కేసీఆర్. అది మాకు నచ్చింది. ఎందుకు నచ్చింది? బీజేపీ అంటేనో, బీజేపీ నాయకుడు అంటేనో వ్యక్తిగతంగా కోపమో, వారితో మాకున్న పంచాయతీయో కాదు కారణం. బీజేపీ అనేది ఒక సాదాసీదా రాజకీయ పార్టీ కాదు. దాని వెనుక ఫాసిస్టు సిద్ధాంతాలు కలిగినటువంటి ఆర్ఎస్ఎస్ సంస్థ ఉంది. ఈ రోజున బీజేపీ నాయకులు, ఈ రాష్ట్ర నాయకులు, ఈ దేశ నాయకులు రోజువారీ ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకుల గురించో, వాటి గురించో, లేక అవినీతి గురించో, రాష్ట్రాల గురించో రకరకాల మాటలు తీయగానే చెప్పి ఉండొచ్చు. కానీ వాళ్ళ సిద్ధాంతవేత్తలు వాళ్ళ అసలు స్వరూపం చెప్పారు, వాళ్ళ ఉద్దేశాలు చెప్పారు. కేవలం ఢిల్లీ సింహాసనం పైన అధికారం చలాయించడమే వాళ్ళ ఉద్దేశం కాదు. ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించడం అనేది ఒక సాధనం మాత్రమే. వాళ్ళ లక్ష్యం వేరుగా ఉంది ఈ దేశంలో. వాళ్ళ స్పష్టమైన లక్ష్యం, వాళ్ళ గురువులు గోల్వాల్కర్ కానీ, హెగ్డేవార్ కానీ, సావర్కర్ కానీ వీళ్ళందరూ చాలా స్పష్టంగా చెప్పారు, ఈ దేశంలో బలహీనపడుతున్నటువంటి చాతుర్వర్ణ వ్యవస్థను పునఃప్రతిష్ఠించడమే ఆర్ఎస్ఎస్ యొక్క లక్ష్యం. ఈ దేశంలో బలహీనపడుతున్న కుల వ్యవస్థను రక్షించడమే ఆర్ఎస్ఎస్ యొక్క లక్ష్యం. ఈ దేశంలో అమల్లో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిషత్ ఏర్పడి, రచించి, పార్లమెంట్ చర్చించి, ప్రజలందరి చేత ఆమోదించబడినటువంటి రాజ్యాంగాన్ని, దాని మౌలిక స్వరూపాన్ని మార్చడమే ఆర్ఎస్ఎస్ యొక్క లక్ష్యం. ఈ దేశంలో రకరకాల ధర్మాలన్నింటినీ పక్కన పెట్టి మనుధర్మశాస్త్రాన్ని అమలు జరపడం ఆర్ఎస్ఎస్ యొక్క లక్ష్యం. అంటే మన దేశాన్ని, మన దేశ అభివృద్ధిని, ఆధునిక సమాజాన్ని సర్వనాశనం చేసి మధ్యయుగాల నాటి ఫ్యూడల్ లక్షణాలని, ఫ్యూడల్ ఆధిపత్యాన్ని అమలు చేయటం అనేది బీజేపీ యొక్క లక్ష్యం. అందుకే అట్లాంటి బీజేపీ పరిపాలన కొనసాగించడము అంటే, కొనసాగించే అవకాశం మనం ఇవ్వడము అంటే మన దేశాన్ని నాశనం చేసుకోవడం. హిందూ, ముస్లిం, సిక్కు, క్రిస్టియన్, క్రైస్తవ, పార్సీ రకరకాల మతాలు సంవత్సరాలుగా, శతాబ్దాలుగా ఐక్యంగా అన్నదమ్ముల్లాగా జీవించినటువంటి దేశం మన దేశం. అట్లా జీవించినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, లేదా తెలుగు ప్రజలు. ముస్లిం అయినా, క్రిస్టి అయినా మన పక్కింట్లో ఉంటే అన్న, తమ్ముడు, వదిన, అక్క, చెల్లి అని పిలుచుకున్నాం తప్ప ద్వేషం లేని సమాజం మంది. అట్లాంటి సమాజంలో చిచ్చుబెట్టి, కులాల మధ్య, మతాల మధ్య చిచ్చుబెట్టి రావణకాష్టం రగిలించే దానికోసం ప్రయత్నం చేస్తున్న పార్టీ బీజేపీ పార్టీ. మీరు చూడండి, దేశంలో ఎక్కడైనా బీజేపీ అధికారంలోకి వచ్చింది అంటే దాని వెనక చరిత్ర చూడండి. ఆ రాష్ట్రంలో విపరీతమైన మత కక్షలు, అల్లర్లు జరిగినాయి, హత్యాకాండ జరిగింది. మీరు చూడండి చరిత్ర ఎక్కడైనా. ఒకసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది అంటే అక్కడ దుర్మార్గమైనటువంటి మత వివక్షలు కొనసాగుతున్నాయి. మతాన్ని చీల్చి చెండాడేటువంటి, అంటే మైనారిటీల్ని చీల్చి చెండాడే జీవోలు వస్తున్నాయి, చట్టాలు వస్తున్నాయి, ఆ రకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. కాబట్టి గత అనేక శతాబ్దాలుగా ఐక్యంగా మన సమాజం బాగుండాలంటే బీజేపీ అధికారంలో ఉండకూడదు, ఉన్న అధికారం కూడా కొనసాగకూడదు. ఆ లక్ష్యం సిపిఎం పార్టీ కలిగి ఉంది. సిపిఎం పార్టీ యొక్క దేశవ్యాప్త రాజకీయ విధానం అది కలిగి ఉంది. ఆ విధానం ప్రకారం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సర కాలంగా కేసీఆర్ గారి నాయకత్వంలో బీజేపీకి వ్యతిరేకంగా బ్రహ్మాండమైనటువంటి పోరాటం జరుగుతోంది.
రాష్ట్రాల హక్కుల కోసం, రాజ్యాంగం నిలపడం కోసం, రాష్ట్రాలకు ఉన్నటువంటి ఆర్థిక అధికారాలని సాధించడం కోసం అనేక సమస్యలు, రైతాంగ ధాన్యం సమస్యలు కానీ, ఎలక్ట్రిసిటీ చట్టం విషయంలో కానీ అనేక విషయాల్లో ఈ ప్రభుత్వం తీసుకున్న వైఖరి మనందరికీ తెలుసు. అందుకే సిపిఎం పార్టీ బీఆర్ఎస్ ఒక విధానాన్ని సమర్థిస్తోంది, శుభాకాంక్షలు చెబుతోంది. ఈ పార్టీ ముందుకు సాగాలని కోరుకుంటోంది. ఎన్నికలు, పొత్తులు, సీట్లు, ఏ సీటు, ఏ పోటీ, ఎవరు పోటీ, ఇవన్నీ చాలా చిన్న విషయాలు. అవి ఎన్నికలు వచ్చినప్పుడు మాట్లాడుకోవచ్చు. మునుగోడు వచ్చింది, మాట్లాడుకున్నాం. ఆనాడు బీజేపీ చెప్పింది, మమ్మల్ని రెచ్చగొట్టింది, కమ్యూనిస్టులారా మీకు దమ్ముంటే పోటీ చేయండి మునుగోడులో అన్నారు. నేను స్పష్టమైన ప్రకటన చేశాను. వెంటనే బీజేపీ నాయకులారా మాకు దమ్ముంది, మేము తెలివి తక్కువ వాళ్ళం కాదు. మా రాజకీయ విధానం ప్రకారం బీజేపీని బొందబెట్టే దానికోసం ఏ వైఖరి తీసుకోవాలో తీసుకుంటాం. ఆ వైఖరితో మునుగోడులో బుద్ధి చెప్పాం బీజేపీ పార్టీ. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అడుగు పెట్టకుండా, ముఖ్యంగా వామపక్ష ఉద్యమాల కిల్లా అయినటువంటి ఖమ్మం జిల్లా, ఉమ్మడి జిల్లాలో బీజేపీ అడుగు పెట్టకుండా, ఆ బీజేపీ పక్కన ఎవరు బయలుదేరినా, ఎవరు కొత్త బిచ్చగాళ్ళు దాన్ని మోసినా వాళ్ళ అడుగు ఊడేంత వరకు కమ్యూనిస్టులు నిద్రపోరు ఈ జిల్లాలో అనేది స్పష్టంగా మేము చెప్పదలుచుకున్న విషయం. ఆ రకమైన విధానంతో ముందుకు సాగుతామని తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఉమ్మడి ఖమ్మం జిల్లా తరఫున ఖమ్మం జిల్లాలో ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం ఆలోచించాలి, సభలో ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఏనాడో ప్రారంభించాం దుమ్ముగూడెం జలసాధన కోసం. 2600 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేశాను నేను. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది, కానీ నిధులు లేవు. నిధుల కోసం రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వానికి ఒత్తిడి చేస్తూ ఆనాడున్న ప్రతిపక్షాలుగా సిపిఐ, సిపిఎం, అట్లాగే ఎంఎల్ న్యూ డెమోక్రసీ, తెలుగుదేశం పార్టీ అందరం కలిసి పాదయాత్ర చేశాం. నిధులు కొన్ని రాలేదు. ఆ తర్వాత పేర్లు మారినాయి, ప్లాన్లు మారినాయి, ఎక్కువైంది, తక్కువైంది. ఇప్పుడు సీతారామ ప్రాజెక్ట్ పేరుతో నడుస్తోంది, కానీ ఇప్పటికీ ఆ ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. దయచేసి వీలైన త్వరగా ఆ ప్రాజెక్ట్ పూర్తి కావాలని కోరుతున్నాం. పోడు భూముల సమస్య చాలా కీలకమైంది ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో. అత్యధిక గిరిజన సీట్లు ఉన్నటువంటి జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా. ఈ గిరిజన పోడు భూముల సమస్య చాలా కాలంగా నలుగుతోంది. ఇటీవల ముఖ్యమంత్రి గారు చాలా మంచి ప్రకటన చేశారు. సాగులో ఉన్న ప్రతి భూమికి పట్టా ఇస్తామని చెప్పారు. మొన్న కూడా నేను మాట్లాడినప్పుడు ఈ ఫిబ్రవరిలోనే పట్టాలు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. చాలా సంతోషం. అయితే నాన్ గిరిజనుల సమస్య ఉంది, కేంద్ర ప్రభుత్వ చట్టం అది, దాన్ని ఏ రకంగా పరిష్కారం చేయాలనేది కూడా ఆలోచన చేయాలి. ఒకవేళ పట్టా ఇవ్వటంలో నాన్ గిరిజనులు ఉంటే కొంత ఆలస్యమైనా సరే 1 ఎకరం కూడా వాళ్ళని బేదఖలు చేయకూడదు, ఉన్న పొజిషన్లు కొనసాగించాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. అట్లాగే గిరిజన జిల్లాలో గిరిజన యూనివర్సిటీ పెట్టాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. భద్రాచలం రాములవారు, పోలవరంలో మునుగుతున్న రాములవారిని రక్షించాల్సిన అవసరం ఉంది. దానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. భద్రాచలం పట్టణం మునగకుండా భద్రాచలం పంచాయతీని ఒకే పంచాయతీగా కొనసాగించాల్సిన అవసరం ఉంది. దయచేసి ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. అట్లాగే భద్రాచలం పట్టణం మునగకుండా కరకట్టలు వాగ్దానం జరిగింది, 100 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు, అది కూడా అమలు జరపాల్సిన అవసరం ఉందని కోరుతున్నాను. అట్లాగే ఖమ్మం చాలా ముఖ్యమైనటువంటి విద్యా కేంద్రంగా ఉంది, కానీ దురదృష్టం ఇప్పటివరకు యూనివర్సిటీ, జనరల్ యూనివర్సిటీ లేదు. దయచేసి ముఖ్యమంత్రి గారు ఖమ్మంకు యూనివర్సిటీ కూడా మంజూరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. పరిశ్రమల్లో ఖమ్మం జిల్లా ఇంకా వెనుకబడి ఉంది, కానీ ఉన్న పరిశ్రమను కాపాడాల్సిన అవసరం ఉంది. ఖమ్మంలో 100ల కొద్దీ గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. గ్రానైట్ ఫ్యాక్టరీలు, గ్రానైట్లో పనిచేసే వర్కర్లు వేలాది మంది ఉన్నారు. వీళ్ళ హక్కుల కోసం కొంత ఆలోచన చేయాల్సి ఉంది. ప్రభుత్వం ఇటీవల దాని రాయల్టీ చాలా పెంచింది. ముఖ్యమంత్రి గారి ఆదేశంతో మన ఆర్థిక మంత్రి గారు నాకు ఉదయమే చెప్పారు, నిన్ననే ఒక జీవో ఇచ్చారు, 30 లక్షలుగా ఉన్న హెక్టార్ రేట్ని సగాన్ని తగ్గించామన్నారు, సంతోషం. అదే రకంగా సీ ఫారం సమస్య కూడా ఉంది, దాన్ని కూడా పరిష్కారం చేయాలని కోరుతున్నాను. ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి ఖమ్మం జిల్లాకు ఒక మంచి బాట చూపించాలని కోరుతున్నాం. ఆ రకమైన పరిపాలన విధానం ముందుకొస్తే ఖమ్మం జిల్లా ప్రజలందరూ ఖచ్చితంగా ఈ రకమైన అభ్యుదయ విధానానికే పట్టం కడతారు. బీజేపీని, బీజేపీ యొక్క ఫాసిస్ట్ శక్తుల్ని, దుర్మార్గమైన మతోన్మాదుల్ని ఈ జిల్లా నుంచి తరిమి కొట్టే ఉచితమైన పాత్ర నిర్వహిస్తారని చెప్పి నేను తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరొకసారి బీఆర్ఎస్ పార్టీకి, పార్టీ అధ్యక్షులకు, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ సిపిఎం తెలంగాణ కమిటీ తరఫున జేజేలు తెలియజేస్తూ సెలవు. నమస్కారం. మన నాయకుడు వచ్చేస్తున్నాడు. ఇప్పుడు మన రవాణా శాఖ మాత్యులు, ఖమ్మం జిల్లా మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారిని ముఖ్యమంత్రులందరికీ కూడా స్వాగతం తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ! కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి! బీఆర్ఎస్
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు విచ్చేస్తున్నారు. పెద్ద ఎత్తున మీరందరూ కరతాళతోని స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాను. అలాగే వారితో పాటు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఢిల్లీ ముఖ్యమంత్రి వర్యులు అరవింద్ కేజ్రీవాల్ గారు విచ్చేశారు. వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. వారితో పాటుగా కేరళ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పినరయి విజయన్ గారు విచ్చేశారు. వారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. వారితో పాటుగా పంజాబ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మాన్ గారు విచ్చేశారు. వారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. వారితో పాటుగా అఖిలేష్ యాదవ్ గారు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు సమాజ్వాదీ పార్టీ అధ్యక్షులు వారిని కూడా సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తా ఉన్నాం. అలాగే సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి డాక్టర్ డి రాజా గారు ఇచ్చేశారు. వారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. వారితో పాటుగా వేదికను అలంకరించిన మంత్రివర్యులు పార్లమెంట్ సభ్యులు శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు కార్పొరేషన్ సభ్యులు చైర్మన్లు జడ్పీ చైర్మన్లు ఈ సమావేశానికి అశేషంగా విచ్చేసిన ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరికీ కూడా మన ముఖ్య అతిథులందరికీ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలకాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అతిథులందరూ కూడా వచ్చారు. వారందరినీ కూడా ఆశీనులు కావాల్సిందిగా కోరుతూ మన ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు వచ్చారు. జై తెలంగాణ, వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి బీఆర్ఎస్ పార్టీ. జై తెలంగాణ. మరి ఈ రోజున ఖమ్మంలో ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ సభకు విచ్చేసిన లక్షలాది మందిగా వచ్చేసిన అశేష జనవాహినికి స్వాగతం పలుకుతూ ఈ సమావేశం చరిత్రలో మన ఖమ్మం జిల్లా చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించుకోవటం ఇదే మొదటిసారి. టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా ఆవిర్భవించిన సందర్భంగా జరుగుతున్న ఈ సభకి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన వారి స్థానంలో ఆసీనులు అవుతా ఉన్నారు. వారితో పాటుగా అరవింద్ కేజ్రీవాల్ గారు, భగవంత్ సింగ్ మాన్ గారు, విజయన్ గారు, వారితో పాటుగా వచ్చిన అఖిలేష్ యాదవ్ గారు, డి రాజా గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఈ సభని ముందుకు తీసుకెళ్లవలసిందిగా మన నాయకుడు కేసీఆర్ గారిని కోరుతూ విరమిస్తా ఉన్నా. జై తెలంగాణ. నాతో అందరూ చేతులు పైకెత్తి లేపి ఒక్కసారి కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ధన్యవాదాలు. జై భారత్, జై బీఆర్ఎస్, జై కేసీఆర్. देश की नेता केसीआर, देश की नेता केसीआर. जय बीआरएस, जय बीआरएस. बोलो स्वतंत्र भारत की जय, जय भारत, जय भारत. దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడ ఆసీనులు కావాలి, కుర్చీలలో అందరూ కూడా కూర్చోవాలి. పువ్వాడ అజయ్ గారికి ధన్యవాదాలు. గౌరవనీయులు పెద్దలు, రాజకీయ కురువృద్ధులు, భీష్మాచార్యుల వంటి వారు కేరళ రాష్ట్రాన్ని తన అద్భుతమైన పరిపాలనతో చరిత్రలో లేని విధంగా రెండవసారి కూడా సిపిఎం పార్టీని విజయ తీరాల వైపు చేర్చి భారతదేశంలోనే అత్యంత సీనియర్గా ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు కేరళ ముఖ్యమంత్రి గారు శ్రీ విజయన్ గారిని ప్రసంగించవలసిందిగా మనందరి తరఫున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.
Dear sisters and brothers, this Mammoth rally is being held at a time when the basic tenets of our constitution are facing a series of threats from the people who are at the helm of affairs at the center. At the outset, I congratulate the Chief Minister of Telangana for taking the initiative to have this sort of a people's movement and to involve the like-minded CMs and leaders of various states in this great endeavor, meant for the future of the people of this country. On this very same day, a newly built collectorate for the district of Khammam and the second phase of Kandivalak, the Universal Eye Screening Program, organized by the state government of Telangana, have been inaugurated. This needs special mention because through them, at one stroke itself, the state government is improving governance as well as public services so as to better the lives of the people of Telangana. Let me state that Kerala and its people are with the state government of Telangana in all their pro-people initiatives. I have come to understand that decentralization of governance has been a hallmark of KCR Garu's administration. During the tenure of his government, collectorates have become state-of-the-art integrated district office complexes. All district departments are co-located in them for the convenience of people. And as far as the Kandivalak program goes, no such mass eye testing program has been conducted in the history of our country. Kandivalak means light for the eyes, or a torchlight showing the path. Today, with this public meeting, we are showing the path forward for the nation. It is a matter of great pride to once again be here in Telangana, the land of people's struggles. It is the heroic struggle of the peasants of Telangana in the late 1940s which placed the issue of land reforms on the agenda of the country. Several such people's struggles taking up diverse issues were waged as part of our glorious national movement. It is subsequent to centuries-long such struggles that our country won its freedom from the colonizers. However, today we have a peculiar situation in which a political formation that was not part of our national freedom struggle is in power in the country. The followers of those who tendered unconditional apologies to the colonizers and promised to serve the imperial crown are at the helm of affairs today. They have been and remain antagonistic to the values of our anti-colonial struggle. Ideas such as secularism, democracy, federal structure, social justice, and equality were championed through it, and subsequently they were included in India's constitution so as to uphold the values championed by our freedom struggle. Since those in power now were not part of our collective struggles then, they do not know the values on which India has been built as a sovereign democratic republic. So, they seek to alter the basic structures on which our modern nation has been built, even as they call for celebrations
such as Azadi Ka Amrit Mahotsav, to commemorate the 75th anniversary of India's independence. Amidst the glam and glitter of these celebrations, they seek to undo the very foundations of our country, our democracy, and our constitution. Our constitution starts with the preamble, in which we have enshrined the basic values that we uphold as Indians: sovereign, socialist, secular, democratic, republic, justice, liberty, equality, and fraternity. By signing various international defense agreements, they go against the concept of sovereignty. By allowing the concentration of wealth through consistent appeasement of corporates, they go against the concept of socialism. By seeking to replace parliamentary democracy with presidential form of governance, they go against the concept of democracy. By enacting laws which divide the people on communal lines, as in the case of the Citizenship Amendment Act, they thwart the concept of secularism. After the preamble comes part 1, in which we define India. It states, India, that is Bharat, shall be a union of states. The states are the basic units of India, our country. It is the union of states that creates India, our country. That is why India has a federal structure. Yet those in power think that we are a unitary state. We need to remember that their predecessors had promised to declare India as a unitary state in their manifesto published in the run-up to the 4th general election held in India in 1967. The union government is consciously trying to destroy the country's federal structure. Repeatedly, laws are being enacted by the parliament on subjects in the state list in the constitution, be it law and order, agriculture, cooperation, power, or so on. Bills that infringe upon the rights of the states are being enacted into laws, even without seeking the opinion of state governments. Even while entering into international agreements that affect the states, the union government does not inform state governments, let alone seek their consent. Slogans such as "One Nation, One Tax," "One Nation, One Uniform," "One Nation, One Election" are all attacks on federal structure. When states try to mobilize resources through additional alternative sources, the union intervenes and sabotages such moves. On the one hand, the right to avail loan is curbed, and on the other, the additional resources are sealed. Along with this, the funds that are made available to the state by the Constitution too are denied. Such attacks are most acute in the states that are ruled by governments that are opposed to the BJP-RSS combine ruling the union. We are seeing it in Telangana as well as in Kerala. Attacks against the states' rights and powers are being carried out even by politically misusing the office of governor. Widespread efforts are on to take control of the higher education sector through the governors in their capacity as chancellors. Assent to legislations that have been enacted by the state legislatures are being withheld. Such affronts on the supremacy of state legislatures weaken not just our federal structure, but even our democracy too. Democracy should be protected if the values that we fought for are to be secured. We do not have any option but to resist these moves more unitedly.
The weakening of our parliamentary democracy is evident in the way in which our parliamentary norms and precedents are being bulldozed. Bills are being passed without adequate discussions or calling for division in the parliament, and this weakens our parliamentary democracy. All ethics and norms of democracy are being violated. Governments that have come to power in the states by winning a majority in the assembly elections are being toppled through horse trading. Such unethical efforts to form governments in the states weaken the very foundations of our democracy, which is based on a multi-party system. Such a multi-party system is essential if we are to preserve and promote our diversities while remaining united as one. Unity in diversity is the most cherished of India's ideals. It is what has defined us as a nation right from the days of our freedom struggle. India's varied languages are the expressions of our diversities. Our mother tongues are part of our cultural identities. However, efforts are on to portray Hindi as the national language while sidelining all our native languages, be it Telugu or Tamil or Kannada or Malayalam or Bengali or Odia or Assamese or Punjabi or Urdu or Gujarati or Kashmiri and so on. Imposing Hindi by doing away with our mother tongues will affect the integrity of the nation. Even the independence of our judiciary is being attacked. The statement of the 2.2% to 0.8% infrastructure sector has declined from the statement of the law minister to the effect that the union government should have a decisive say in the appointment of judges goes to prove that the BJP government is hell-bent on destroying judicial autonomy and to subvert the judiciary into a nominated body of the union government. The Chief Justice himself has resisted the move, and it is commendable that the judiciary in general and the Supreme Court in particular have taken a firm stand, keeping the spirit of the independence of judiciary high. Not merely members of the Union Cabinet, but even the nominees are trying to meddle with the autonomy of the judiciary. Last week, the Vice President attacked the Supreme Court for striking down the NJSC Act of 2015. He even went on to say that he does not agree with the restriction imposed by the Supreme Court, which ensures that the Parliament cannot amend the basic structure of the Constitution. It is rather unfortunate that even the highest office, such as the Vice President, are making certain remarks that go against the Constitution and its spirit. India's identity as a democratic and secular country was molded in the fire of our anti-colonial struggle. The concept of India that is inclusive of different languages and cultures emerged during our national movement. Right now, these very characteristics of India are under a grave threat. The threat is posed by the present generation of those who were sycophants of the empire but betrayers of our struggles. It was those betrayers who murdered the father of our nation. Gandhiji, a practicing Hindu, was killed by the proponents of Hindutva. That is ample proof that Hindutva is not the same as or even related to Hinduism. The religion resorting to Hindutva efforts are on to create a communal polarization
in the country. By creating polarization, a last-ditch effort is being made to diffuse the public anger against the misplaced policies of the union government. The fallout of such anti-people policies are there all around us. Public sector enterprises, which are the wealth of the nation, are being sold off. In the last budget alone, rupees 65,000 crores was sought to be raised through their sale. They say that they do not have money to provide relief to the ordinary people, but they have written off corporate loans to the tune of rupees 11 lakh crores in the last 5 years alone. This amount would have sufficed to ensure food security to the entire people of the nation. The MGNREGS envisaged by the left as a scheme to aid the rural population in their distress is being scuttled. Allocation for it and work days are under it are repeatedly being cut down. The country's development is in doldrums. Figures denote that DGP growth has declined from 7.4% to 4.7%. Industrial growth has plummeted from 2.2% to 0.8%. Infrastructure sector has declined from 19.4% to 9.8%. With regard to foreign exchange reserves too, the country is headed for trouble. Our forex reserves have shrunk from 642.2 billion in 2021 to 528.37 billion US dollar last October. The constant rise of petroleum prices has pushed the people's lives into misery. All this has made life extremely difficult for the common man. There is a sharp increase in hunger and poverty. In the global hunger index, we are 107th among 121 nations around the world. 80% of the people pushed into poverty because of COVID are in India. Imposition of GST on essential articles has spiked price rise. Last year, India's wholesale inflation has touched a 3-decade high. Price rise is as high as 39%. Even amidst such dire circumstances, welfare measures for the poor are being denied. Atrocities are being committed against minorities, women, SCs, and STs. The idea of equality is given a go-by. Laws such as CAA, which seeks to alter our secular polity into a religious state, are being introduced. The main issues of the ordinary and the poor are related to their livelihoods. To create better living conditions, we need to forge the unity of the ordinary and the poor. People's unity has to emerge against the communal agenda that seeks to divide us. It is our duty to resist the backward march of our nation. As far as Kerala goes, we are resisting both communalism and neoliberalism, which are pushing our people into miseries. We are ensuring development and welfare in a communal tension-free atmosphere so that our people can enjoy the fruits of progress and lead peaceful lives. I hope that today in Khammam, the land of people's resistances, we will have the beginning of a new resistance, a resistance to secure the ideals that we fought for in our freedom struggle, a resistance to protect our secularism, our democracy, our constitution, and
thereby our nation. I conclude by once again extending greetings to all of you gathered here. Thank you. ధన్యవాదాలు. సౌండ్ ఎక్కువ చేయవా బాబు? ఒక్కసారి అందరూ చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు వద్దా నువ్వు కూర్చో. విజయన్ గారు కేరళలో ఒక అతి ముఖ్యమైనటువంటి ఫంక్షన్ను వారు అటెండ్ చేయాల్సింది. ఇప్పుడు త్రివేంద్రం వరకు వెళ్ళి వారికి ప్రత్యేకంగా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. కొద్దిగా ఓపిక అవసరం మనకు. హిందీ ఇంగ్లీష్ ఉపన్యాసాలు కూడా వినడం మనం నేర్చుకోవాలా. ఇప్పుడు విజయన్ గారిని మనం సాదరపూర్వకంగా సత్కరించి పంపడం మన బాధ్యత కాబట్టి వారిని ఇప్పుడు సాగనంపాలి. కాబట్టి మనందరి పక్షాన నేను మీ అందరి చప్పట్ల మధ్య వారికి సన్మానించి సత్కరించి మన జ్ఞాపకనిచ్చి పంపిద్దాం. ఇప్పుడు మనము ఎర్ర జెండా నాయకుల ఉపన్యాసం విన్నాం. ఎర్ర టోపీ పెట్టుకునేటువంటి పార్టీ భారతదేశంలోనే చాలా పెద్ద రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి ముఖ్యమంత్రిగా పనిచేసి ఇప్పుడు ప్రతిపక్ష నాయకునిగా పనిచేస్తున్నటువంటి ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సమాజ్వాదీ పార్టీ అధ్యక్షులు మన తెలంగాణకు అత్యంత ఆప్త మిత్రులు ఆత్మీయ మిత్రులు గౌరవనీయులు శ్రీ అఖిలేష్ యాదవ్ గారు తమ సందేశాన్ని ఇస్తారు. हमारे साथ मंच पर आपके सबसे प्रिय नेता और यहाँ के मुख्यमंत्री आदरणीय के चंद्रशेखर राव जी, मंच पर उपस्थित दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल जी, पंजाब के मुख्यमंत्री श्री भगवत मान जी, सीपीआई के जनरल सेक्रेटरी आदरणीय डी राजा जी और मंच पर उपस्थित सभी बीआरएस पार्टी के सभी वरिष्ठ नेता, यहाँ पर इस सभा में उपस्थित बीआरएस पार्टी के संगठन के सभी पदाधिकारी, मिनिस्टर्स, सांसद, विधायक, सभी नेता और बड़ी संख्या में जहां तक मैं देख सकता हूं मुझे लोग ही लोग दिखाई दे रहे हैं, सर दिखाई दे रहे हैं। मैं अगर बाईं तरफ देखता हूं मुझे लोग ही लोग दिखाई दे रहे हैं, सर दिख रहे हैं। दाईं तरफ देखता हूं तो सर दिखाई दे रहे हैं। और मैं जब सामने देखता हूं, जहां तक देख सकता हूं वहां तक मुझे लोग दिखाई दे रहे हैं। मैं इस ऐतिहासिक धरती पर, खम्मम की ऐतिहासिक धरती पर मैं आदरणीय KCR साहब का बहुत बहुत धन्यवाद और आभार प्रकट करता हूं कि यहां पर इतनी बड़ी संख्या में आपने बुला करके पूरे देश को एक संदेश देने का काम किया है। आज सुबह से
लगातार हम लोग काम देख रहे हैं। मैं सामने जहां पर बिल्डिंग में हम लोग बैठे थे, ये इंटीग्रेटेड जो ऑफिस बनी है, कॉम्प्लेक्स बना है, एक ये उदाहरण है सरकारों के लिए कि एक जगह कैसे अधिकारी बैठ सकते हैं और जनता को तकलीफ और परेशानी नहीं होगी, एक ही जगह पर समस्या का समाधान हो जाएगा। ये खम्मम वो धरती है जिसने हमेशा इतिहास बनाने का काम किया है। यहां के लोगों ने बड़ी से बड़ी हुकूमत रही होंगी, ताकतें रही होंगी, उनके खिलाफ अपनी आवाज उठाने का काम किया है। यहां के किसान, यहां के नौजवान, अगर किसान कभी इकट्ठे हुए हैं और अपनी आवाज को बुलंद करना पड़ा होगा, तो यहां के किसान इकट्ठे होकर के अपनी आवाज बुलंद कर करके उस समय की हुकूमत को हिला के रख दिया। मुझे उम्मीद है कि आने वाले समय में जो हालात हैं देश के, जिन परिस्थितियों से हम लोग गुजर रहे हैं, जहां भारत सरकार और खासकर भारतीय जनता पार्टी, जिसकी सरकार दिल्ली में है, एक एक सरकारें जो चुनी हुई उनको परेशान कर रही है। चाहे वो आपकी सरकार हो और चाहे आपके बीआरएस की पार्टी की सरकार हो, जो सहयोग और जो मदद और जो लोकतंत्र में सम्मान मिलना चाहिए वो सरकार सम्मान नहीं दे पा रही है। समय समय पर रुकावट कैसे पैदा हो, नेताओं को कैसे परेशान किया जाए, उनके खिलाफ क्या साजिश की जाए, उनके विपक्ष के लोग जो उनके सामने खड़े होकर के सवाल पूछते हैं, उनको किस षड्यंत्र से उनको दबाया जाए, उनकी छवि कैसे खराब की जाए, ये भारतीय जनता पार्टी की सोची समझी थी रणनीति के तहत काम कर रहे हैं। जो संस्थाएं हमें न्याय देना चाहती हैं, जहां से हम न्याय के लिए पुकार सकते हैं, उन संस्थाओं को भी दबाव बनाने का काम अगर कोई कर रहा है तो भारतीय जनता पार्टी कर रही है। अभी कल ही भारतीय जनता पार्टी की मीटिंग खत्म हुई है और उन्होंने कहा कि 400 दिन बाकी हैं। हमें तो लगता था कि ये सरकार तो वो है जो दावा करती थी कि हटेगी नहीं, अब तो वो स्वयं स्वीकार कर रही है कि अब 400 दिन हैं। जो सरकार अपने दिन गिनने लगे, जो सरकार अपने दिन बताने लगे, समझ लो ये 400 दिन बाद सरकार रुकने वाली नहीं है। अब तो 399 दिन बचे हैं। और जैसा कि भारतीय जनता पार्टी का समय समय पर जो बुनियादी मुद्दे हैं कि महंगाई कैसे कम हो, बेरोजगारी कैसे कम हो, हमारे लोग जो भारत छोड़ करके चले जा रहे हैं, कुछ लोग तो अपनी खुशहाली के लिए जा रहे हैं, लेकिन बड़ी संख्या में लाखों लोग ऐसे हैं जो धन दौलत उनके पास है, वो इस देश में रहना नहीं चाहते क्योंकि ये सरकार उनको रहना नहीं देना चाहती। इनके पास बुनियादी ठोस मुद्दे जो किसान की जरूरत के वो नहीं पूरे कर रहे हैं। आपको सबको याद होगा, यही बीजेपी के लोगों ने कहा कि हम किसानों की आय 2022 तक दोगुनी कर देंगे, किसान की आमदनी दुगनी हो जाएगी। हालांकि 2023 शुरू हो गया है, लेकिन मुझे तो ये लगता है किसान की तकलीफ और परेशानी को देख करके इन भारतीय जनता पार्टी के लोगों का 2022 अभी खत्म नहीं होगा, इनका 22 खत्म नहीं होगा, 23 आ गया, 24 आ जाएगा। लेकिन भारतीय जनता पार्टी ने जो वादा किया था कि 22 तक हम किसानों की आय दोगुनी कर देंगे, वो अभी दोगुनी नहीं हुई है। हमारा किसान तकलीफ और परेशानी में है, उसको वादा तो कर रहे हैं, लेकिन जो बुनियादी उसे मदद मिलनी चाहिए वो मदद नहीं मिल पा रही है। ये हमारा जो नौजवान दिखाई दे रहा है, ये नौकरी और रोजगार की तलाश में अपना भविष्य चौपट कर रहा है।
ये सरकार कोई ठोस कदम नहीं उठा पा रही। आपका प्रदेश में तो सरकार है जहां मुख्यमंत्री काम कर रहे हैं, लेकिन हम तो अपने प्रदेश में देखते हैं जहां पर बड़े पैमाने पर बेरोजगारी है। जैसे ही चुनाव आ गया है, इन्होंने तय कर लिया है कि जगह जगह इन्वेस्टमेंट मीट करेंगे और इन्वेस्टमेंट मीट के बहाने लोगों को धोखा देंगे। ये प्रचार के माध्यम से धोखा देना चाहते हैं। वैसे तो समय समय पर देश के लोग और देश के जो नेता होते हैं वो G20 की अध्यक्षता कर रहे हैं, लेकिन इस बार इन्हें मौका मिला है अध्यक्षता करने का। मुझे लगता है कि केवल चुनाव के लिए ही प्रचार करेंगे, उसमें कोई ठोस कदम नहीं उठाएंगे। इसलिए आज जब हम इतनी बड़ी संख्या में लोगों के सामने इकट्ठे हुए हैं, जहां मुझे लोग ही लोग दिखाई दे रहे हैं, उनके सामने मैं कह सकता हूं कि अगर तेलंगाना में सफाया हो रहा है बीजेपी का, तो उत्तर प्रदेश भी पीछे नहीं रहेगा। आप अपने प्रदेश से हटाइए, यूपी से हम लोग मिलकर के उनको हटाने का काम करेंगे। हम यूपी वाले यही जानते हैं कि जिन्हें प्रधानमंत्री बनना है वो उत्तर प्रदेश जरूर आते हैं। इसीलिए आपने देखा होगा गुजरात से उत्तर प्रदेश आए। अगर गुजरात से प्रधानमंत्री बन सकते होते तो शायद गुजरात वो नहीं छोड़ते, लेकिन उत्तर प्रदेश के साथ जो धोखा हुआ है उसकी आप कल्पना नहीं कर सकते हैं। मां गंगा हमारी पूजा का, हमारी आस्था का, हमारी संस्कृति की स्थान है। एक पानी का जहाज चला करके, विलासिता का जहाज चला करके न जाने क्या सपने दिखा रही है सरकार। और जिस मां गंगा को साफ हो जाना चाहिए था, मां गंगा वैसी की वैसी है, नदी साफ नहीं है, नदी को साफ नहीं कर पाए। मुझे खुशी है इस बात की कि जब मैं मुख्यमंत्री था उस समय आपके मुख्यमंत्री जी ने एक फैसला लिया था कि यहां पर किसानों के खेत तक और घरों में पानी पीने का कैसे इंतजाम किया जाए। वो जो इंटीग्रेटेड इरिगेशन सिस्टम का आपने शुरुआत की, मैं आपको बधाई देता हूं और जनता को भी बधाई देता हूं, उनका धन्यवाद देता हूं कि आपके प्रदेश से शुरू हुई योजना, जहां पर खेत को पानी, घर में पानी का इंतजाम किया, वही तो भारत सरकार नकल कर रही है। जो आज भारत सरकार नकल कर रही है वो कहीं ना कहीं आपकी देन है। जिस सरकार ने एक उदाहरण पेश किया हो, और न केवल इरिगेशन में और भी क्षेत्रों में, मैं ऐसे सरकार के लोगों को बधाई देता हूं और खासकर मुख्यमंत्री जी को बधाई देता हूं। जहां इतना विकास हो रहा हो, वहीं भारतीय जनता पार्टी के लोग देश को पीछे ले जाना चाहते हैं। उनके मुद्दे, उनके फैसले हमें और आपको पीछे ले जा रहे हैं। इसलिए आज जरूरत है प्रोग्रेसिव नेताओं की, प्रोग्रेसिव सरकारों की। और मुझे उम्मीद है कि जिस तरीके से भारतीय जनता पार्टी ने देश को पीछे कर दिया है हर चीज में, हम सब मिलकर के जो मंच पर बैठे हैं और प्रदेशों में भी हैं, जो साथ मिलकर के काम करेंगे तो देश को एक नई सरकार भी और नए तरह का एक प्रोग्रेसिव एजेंडा देकर के देश को आगे ले जाने का काम करेंगे। मैं एक बार फिर बधाई देता हूं कि आपने जितना प्रचार करना चाहिए था, आपने भगवान विष्णु, उनके अवतार भगवान नरसिम्हा जी का जो मंदिर का निर्माण कराया, मैं आपको बधाई देता हूं। आपने काम ज्यादा किया, प्रचार कम किया, लेकिन कुछ लोग तो ऐसे हैं जो काम कम प्रचार ज्यादा करते हैं। इसलिए जब अभी हम लोगों ने त्योहार भी मनाया है, हमारे यहां
मकर संक्रांति का त्योहार तब मनाया जाता है जब सूर्य उत्तरायण हो जाता है। अगर हम मकर संक्रांति मनाते हैं तो देश में अलग अलग जगह अलग अलग त्योहार मनाते हैं। अगर सूर्य उत्तरायण हुआ है तो राजनीति दक्षिणायन चली गई है, और उत्तरायण से अगर कोई चीज शुरू हुई है और अगर दक्षिणायन राजनीति शुरू कर रहा है तो मुझे उम्मीद है कि आने वाले समय में बदलाव देश में आएगा और देश में एक नई सरकार होगी। ये भारतीय जनता पार्टी के लोग नहीं रहेंगे, क्योंकि इनके पास भ्रम और जाल फैलाने के अलावा कोई रास्ता नहीं है। ये समय समय पर भ्रम फैलाते हैं, समय समय पर जाल फेंकते हैं। ये भारतीय जनता पार्टी भ्रम जाल पार्टी है, इससे सावधान रहना। हम लोग तो सावधान कर ही रहे हैं, लेकिन आप लोग भी सावधान करना, जिससे देश में एक नया परिवर्तन आए। मैं इन्हीं शब्दों के साथ आप सबका बहुत बहुत स्वागत करता हूं, बधाई देता हूं। इस ऐतिहासिक धरती पर जो ऐतिहासिक जनसभा हुई है उसके लिए बहुत बहुत बधाई। और यहां पर जितने भी दूसरे दलों के नेता हैं मैं उन सब का स्वागत करता हूं। और एक बार फिर आपके मुख्यमंत्री केसीआर राव साहब का बहुत बहुत स्वागत और बहुत बहुत धन्यवाद और बहुत बहुत बधाई हम सबको यहां पर इकट्ठा करने के लिए और लाने के लिए। बहुत बहुत धन्यवाद आपका। సోదరులారా, మనకు కొద్దిగా ఓపిక అవసరము. అతిథులను పిలుచుకున్నాం కాబట్టి కొద్దిసేపట్లో నేను మాట్లాడతా. ఇప్పుడు గౌరవనీయులు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఎవరైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి నేను ఢిల్లీలో ఎక్కే గుమ్మం దిగే గుమ్మం అన్నట్టుగా పార్టీ ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే మన బాధ చూడలేక రాజా గారు డి రాజా గారు ఢిల్లీలో సిపిఐ కార్యాలయం నేను ఎప్పుడు వెళ్ళినా చంద్రశేఖరరావు గారు మీ టైం వస్తుందండి, మీరు భయపడకండి, మీ కోరిక నెరవేరుతుందండి అని కౌగిలించుకొని మరీ ప్రేమతో చెప్పేవారు. వారు అప్పుడు సెక్రటరీ కింద మెయిన్ సెక్రటరీ ఉండేవారు. అప్పుడు ఏబి బర్ధన్ గారు ఉండేవారు. తర్వాత వారే బర్ధన్ గారిని కూడా ఒప్పించి జాతీయ కార్యవర్గాన్ని ఒప్పించి సిపిఐ అఖిల భారత సమావేశంలో మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం కావాల్సిందే అని తీర్మానం చేయించినటువంటి మహానుభావుడు, గొప్ప వ్యక్తి, మన తెలంగాణ ప్రేమికుడు, గౌరవనీయులు నేటి సిపిఐ జాతీయ కార్యదర్శి గారు గౌరవనీయులు శ్రీ డి రాజా గారు ప్రసంగిస్తారు. బాగా సపోర్ట్లు కొట్టాలి, మన తెలంగాణకు సపోర్ట్ చేసిన వారు. Respected Telangana Mukhyamantri KCR garu, Kerala Mukhyamantri Pinarayi Vijayan garu, Delhi Mukhyamantri Arvind garu, Punjab Mukhyamantri Man garu, UP ka Maji Mukhyamantri अखिलेश गारू, मंच पर बैठे हुई नेतागर, सोदर सोदरलारा, फ्रेंड्स कामरेड्स, मेरे अंदरे के साल नमस्कारम. तेलुगु सोल्बबे वच्चे अदुकोसरम इंग्लिश लो नेनु माट्लाड. Okay. So, friends and comrades, I take this opportunity to pay my tributes to the great martyrs, the heroes of this revolutionary soil of Telangana. Comrade Ravi Narayan Reddy, great poet Maghdum Maidin, Comrade Giri Prasad, and many other great martyrs. I salute them. I pay my tributes to them all. At the outset, I congratulate
Telangana Chief Minister, my very dear, beloved KCR Garu. Not only for organizing such a wonderful meeting, but for the innovative measures he has been taking for providing good governance to the people of Telangana. And I understand Telangana is one state where you do not confront power cuts. Telangana is one state where the people, common people, get good drinking water. Telangana is one state where we come to know about Rayatu Bandhu, Dalit Bandhu, and several other schemes. Now, he has invited us to participate in the Kanti Vengulu program. I congratulate Mr. KCR and I wish him all the best in the coming days. Friends, comrades, after a few days, we will be celebrating the Republic Day of our country. But we all should understand the Republic of India is in danger, is in crisis. Why? There is a disastrous move, attack by BJP, RSS combined. They are posing grave threat to the very constitution of our country, democracy of our country, and trying to change the constitution and the democratic rule in our country. Our constitution defines India should be a secular nation. Our constitution defines Indian state should be a welfare state. Our constitution defines Indian state should be a federal state. But what is happening today? RSS, BJP combined wants to change the fundamental tenets of our constitution and impose a medieval monolithic socio-political order on our people. And they want to replace the secular state by a theocratic state. Youth, people of Telangana should know it was Dr. Ambedkar. It was Dr. Ambedkar who won the nation. If at all India becomes a Hindu Rashtra, that will be the biggest calamity. This is what Dr. Ambedkar said. Now, we are facing such a calamity. We are facing such a threat from BJP, RSS combined. How to stop this? How to stop this? How to stop this? Indian state should be a welfare state. Now, Telangana Mukhyamantri KCR has initiated several innovative measures. To them, these are the basic issues of our people. How to provide education, how to provide health care, how to provide employment, how to provide housing, how to provide food. Let us come together. Let us fight on this agenda. And we can defeat BJP, RSS. But because the BJP, RSS, Modi spoke, bola, Modi kya bola? सबका साथ, सबका विकास. अभी क्या हो रहा? मोदी आपका साथ नहीं है, किसान का साथ नहीं है, मजदूर का साथ नहीं है, गरीब लोग का साथ नहीं है. मोदी सिर्फ अडानी का साथ है, अंबानी का साथ है, टाटा बिरला का साथ है. क्या वेलफेयर स्टेट है?
इसलिए हम लोग अभी एक साथ आना चाहिए. And India, being a Republican constitution and a federal country, what is happening? Pinarayi Vijayan garu bola how governors are used. In Telangana, we have been watching the Telangana governor is confronting the elected chief minister of Telangana, KCR garu. In Delhi, my good friend Arvind Kejriwal is sitting. The lieutenant governor of Delhi is confronting the elected chief minister of Delhi. In Tamil Nadu, the governor is confronting the elected chief minister of Tamil Nadu. In Kerala, the governor is confronting the elected chief minister of Kerala. Why it is happening? BJP, RSS, they do not believe in the federal system of our governance. And they want to impose a unitary system. They want to build India as a single-dimensional country. After all, we are a country with tremendous diversities. And we must be happy. India is a diverse country. We must celebrate the diversity of our country. But BJP, RSS, they do not believe in diversity. That is why they talk about unitary system, unitary governance. One nation, one culture. One nation, one religion. One nation, one election. One nation, one tax. One nation, where it will end. One nation, one party, one nation, one leader. This is not danger? I am asking you. Is it not danger to our republic? How to stop this? How to stop this? We will have to fight against BJP, RSS combined. And we will have to defeat them in the forthcoming 2024 elections. India, if at all, has to be saved. Republic has to be reclaimed. Republic has to be saved. BJP, RSS combined should not be in power. They must be thrown out of power. This is what the message should go from this Khammam, a revolutionary center of Telangana. This message should go. I appeal to all secular democratic parties who are present here, who are not present here. I appeal to all of them. Understand the emerging threat. Understand the disaster we are facing. How to save India. How to save our constitution. How to save our democracy. Unless we come together. We fight together. We try to defeat the BJP, RSS combined. It is possible, my friends and comrades, when country was a colony, we all fought together. We liberated our motherland, our country from British rule. Today, when our country is at a critical moment in history, we can fight. We can defeat BJP, RSS. We can liberate India from BJP rule. We fought. We made supreme sacrifices. We liberated country from British rule. Now, we can fight BJP. We can defeat BJP. We can liberate India from BJP rule. Do you agree with me? This is what we are asking. This is not just a formal meeting. This meeting should convey a message. Convey a message. After Republic Day, we will celebrate, observe Mahatma Gandhi's Martyrdom Day. What is the meaning of martyrdom of Mahatma Gandhi? Is it just a ritual to go and pay homage to Mahatma Gandhi? No. It was Mahatma Gandhi who said, Ishwar Allah tere naam, sabko sanmati de Bhagavan. Bhagavan, you are Ishwar.
Bhagwan, you are Allah. Give good sense to all our people. Sabko sanmati de Bhagwan. If Gandhi comes before you, Gandhi will not ask for sanmati sabko. Gandhi will ask, Bhagwan, सिर्फ मोदी, मोहन भागवत, अमित शाह को सन्मति दे भगवान. This is what Gandhi will pray. So friends, comrades, when our country is at a critical point in its history, when the constitution under threat, when the democratic polity is under threat, it is the task before all secular democratic parties who are represented here, who are not represented here but outside. We all will have to come together and work together to fight BJP and defeat BJP. That is the task before everyone. And let us take a pledge from this rostrum and let us move forward with united spirit, and success is ours. And let us tell BJP RSS, they cannot deceive the people. They cannot dismantle our republic. And the defeat of BJP is sure, but it is in our hands. So secular democratic parties, forces must come together, fight BJP and save the country, save the constitution. With these words, once again I congratulate our beloved KCR Garu and express my sincere gratitude to KCR Garu. I thank all of you. Thanks. థ్యాంక్ యూ సో మచ్ రాజా గారు. అరవింద్ కేజ్రీవాల్ గారి నాయకత్వంలో 2 సార్లు పార్లమెంట్ సభ్యునిగా గెలవడమే కాదు, ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చి ఆమ్ ఆద్మీ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి కేజ్రీవాల్ గారి ఆశీస్సులతో నేడు పంజాబ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ భగవంత్ సింగ్ మాన్ గారు ప్రసంగించవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. खमम की ऐतिहासिक और इनकलाबी धरती, स्टेज पर मौजूद तेलंगाना के लोकप्रिय मुख्यमंत्री श्री के चंद्रशेखर राव जी, आम आदमी पार्टी के नेशनल कन्वीनर और दिल्ली के क्रांतिकारी मुख्यमंत्री श्री अरविंद केजरीवाल जी, समाजवादी पार्टी के अध्यक्ष और यूपी के एक्स मुख्यमंत्री अखिलेश यादव जी, सीपीआई के जनरल सेक्रेटरी डी राजा जी और केरला के मुख्यमंत्री जो बोलकर चले गए हैं, और बाकी सभी बीआरएस पार्टी के नेतागण और ऑफिसर साहबान, और इतनी भारी संख्या में यहां पर हमारा हौसला बढ़ाने के लिए आने के लिए शुक्रिया आपका. एक एक कदम हमारे सर माथे पर. सबसे पहले सबको नमस्कार, सत श्री अकाल. आज एक बड़ा अच्छा प्रोग्राम देखा जिसमें लोगों की आंखों का चेकअप होता है. बहुत बड़े लेवल पर चश्मे बांटे जा रहे हैं और बहुत ही प्रभावशाली प्रोग्राम था जो देखने को मिला. बहुत कुछ सीखने को भी मिला. लेकिन मैं तेलंगाना के मुख्यमंत्री जी को कहूंगा कि अगर इतनी भीड़ हो तो इसके लिए भी कुछ स्पेशल चश्मे बनाएं ताकि देख सकें हम भी. वो दूर तक नजर जाती है तो लोग ही लोग नजर आ रहे हैं. ये आपका प्यार है. आपने घर से पहला कदम जब इस रैली की तरफ, इस फंक्शन की तरफ बढ़ाया, वो पहला कदम
बदलाव का कदम था। आपका यहां पे आना इस बात का सबूत है कि आप देश को प्यार करते हैं, आपको चिंता है कि देश कहां जा रहा है, आपको इस बात का ज्ञान है कि देश नफरत की राजनीति को बर्दाश्त करने वाला नहीं है। यह देश एक गुलदस्ता है, अलग अलग रंगों के फूल हैं, लेकिन कुछ लोग चाहते हैं कि गुलदस्ते में सिर्फ एक ही रंग के फूल हों। यह हो नहीं सकता, यह हो नहीं सकता। जिस गुलदस्ते में सिर्फ एक ही रंग के फूल हों, उसको ज्यादा देर देखा नहीं जाता। असल में फूलों की रंग की जो विभिन्नता है वही उसको गुलदस्ता बनाती है। तो आज देश क्या मांग रहा है? देश मांग रहा है रोजगार। यंगेस्ट कंट्री ऑन द अर्थ इंडिया, भारत, लेकिन युवा बेरोजगार हैं। इन्होंने वादा किया था 2 करोड़ रोजगार हर साल पैदा करने का, वो भी इन्होंने वादा किया था किसानों की आमदनी दुगनी करने का, जुमला निकला। इन्होंने कहा था बहुत हुई महंगाई की मार, जुमला। इन्होंने कहा था 15 लाख हर घर के खाते में आ जाएगा, जुमला। तो भारतीय जुमला पार्टी बीजेपी जो है वो देश को मिसलीड कर रही है। वो हर चीज हथियाना चाहते हैं, ये भी मेरा हो जाए, ये भी मेरा हो जाए। जिस राज्य में जीतते नहीं हैं लोगों द्वारा, वहां पे बाई इलेक्शन द्वारा जीत जाते हैं। इस्तीफा दिलवा लो, खरीद लो बंदे, एमएलए खरीद लो। मतलब हिम्मत देखो, आम आदमी पार्टी ने एमसीडी चुनाव में 250 में से 134 सीटें जीती, बहुमत है, लेकिन फिर भी कह रहे हैं जितनी मर्जी आ जाए मेयर हमारा बनेगा। ये क्या बात हुई भाई? ये लोकतंत्र है? ये तो लूट तंत्र है, ये लूट तंत्र है। लेकिन इनको ये नहीं पता, इनको ये नहीं पता कि वक्त बहुत बड़ी चीज होता है। वक्त राजाओं से भीख मंगवा देता है वक्त, और भिखारियों के सर पे ताज टिका देता है वक्त। वक्त बहुत बड़ी चीज होता है। और ये पब्लिक है, सब जानती है। लोग जब चाहें आदमी अर्श पर, और ऊपर जाके ये बीजेपी वालों की तरह अहंकार करे तो लोग कहते हैं आजा बेटा फर्श पर। बहुत बड़े बड़े उतारे हैं भाई साहब, बहुत बड़े बड़े। हुकूमत वो करते हैं जिनका दिलों पर राज होता है, हुकूमत वो करते हैं जिनका दिलों पर राज होता है। यूं कहने को तो मुर्गे के सर पे भी ताज होता है। तो हुकूमत लोग जिसको दिल में जगह देते हैं उसकी होती है। ये छीनी नहीं जा सकती, ये खरीदी नहीं जा सकती। लोगों का प्यार खरीदा नहीं जा सकता। लोगों के प्यार की किसी करेंसी में कोई कीमत नहीं है। अभी जब से मैंने होश संभाला है, हर 15 अगस्त को लाल किला से तत्कालीन प्रधानमंत्री भाषण देते हैं। मैं भी सुनता था। आज तक वही भाषण, अफसरों का लिखा लिखाया रटा रटाया भाषण, लाल किला के सामने से बेरोजगारी पर चिंता व्यक्त, महंगाई पर थोड़ी ज्यादा चिंता व्यक्त, आतंकवाद पर सबसे ज्यादा चिंता व्यक्त, और 15 अगस्त खत्म। मैं उनको कहना चाहता हूं, मेरे देश के वारिसों, अगर देश की 130 करोड़ जनता की किस्मत नहीं बदल सकते, कम से कम भाषण तो बदल लो। अब तो लाल किले के कबूतरों को भी भाषण याद हो गए होंगे। कुछ तो नया कर दो, नहीं करते। अपने आप बारी आ जाती है, लोगों के पास कोई रास्ता ही नहीं था। पंजाब में ऐसी चल रहा था, 5-5 साल की बारियां चल रही थी। लेकिन तीसरा बदलाव आया आम आदमी पार्टी के रूप में। 117 में से 92 सीटें पंजाब में आई, पहली बार 92 सीटें आई किसी पार्टी की। और बड़े बड़े
जो अपने आप को कहते थे हमें कोई हरा ही नहीं सकता, पूरे का पूरा खानदान हरा दिया उनका भाई साहब। ये पब्लिक है और इनका क्या काम है? इनका काम है लूटना। सब कुछ बेच दिया, जहाज बेच दिए, एयरपोर्ट बेच दिए, नदियां बेच दी, LIC बेच दी, रेलवे बेच दी, सिर्फ मीडिया खरीदा बस, बाकी सब कुछ बेचा है। तो इसलिए मैं कहना चाहता हूं कि ये सिर्फ अपनों के बारे में सोचते हैं, अपने दोस्तों के बारे में सोचते हैं, जनता का कोई फिक्र नहीं है इनको। अगर किसी नदिया के घाट पर ये बीजेपी वाले बस जाते, अगर किसी नदिया के घाट पर ये बीजेपी वाले बस जाते तो लोगों के प्यासे होंठ 2 बूंद पानी के लिए भी तरस जाते। गनीमत है, शुक्र है कि मौसम पर हुकूमत चल नहीं सकती, वरना सारे के सारे बादल भी इनके खेतों में ही बरस जाते। सब कुछ अपने लिए। ये राज्य भी दे दो, ये राज्यपालों से तंग। राज्यपालों को कहते हैं काम नहीं करने देना, स्कूल नहीं खोलने देने केजरीवाल को। केजरीवाल अगर चाहे कि मैं टीचरों को फिनलैंड जाके ट्रेनिंग दिलवा के दिल्ली के बच्चों के लिए लेटेस्ट शिक्षा का प्रबंध करूंगा, कहते नहीं जा सकते, यहीं रहो। और जब वैसे केजरीवाल के स्कूलों के बारे में कोई फाइल नहीं आगे बढ़ती कि अच्छे हो जाएं, जब ट्रंप की पत्नी ने कहा मैंने सरकारी स्कूल देखने हैं, तब केजरीवाल वाला स्कूल दिखाना पड़ा, क्योंकि पता था उनको कि हमारे वालों में कुछ है नहीं, इधर वाला दिखा देते हैं। तो ये है इनका भारत का एजेंडा। तो मैं यही कह रहा हूं, काम हो सकता है अगर नियत अच्छी हो। यहां आए हैं, कुछ सीखने आए हैं। ये वाला कार्यक्रम, ये आंखों का, क्योंकि पंजाबी में कहावत है, दंद गए ता स्वाद गया, अखां गईयां ता जहान गया। दांत गए तो स्वाद गया, आंखें गई तो जहान गया। तो ये प्रोग्राम बहुत ही अच्छा, हम तो सीख के गए हैं। पंजाब में भी मैं इसी तर्ज पर शुरू करूंगा सारा प्रोग्राम। ये अच्छी चीज कहीं से भी सीखी जा सकती है, अच्छी चीज कहीं से भी सीख लो। ये नॉलेज शेयरिंग का जमाना है, स्टार्टअप का जमाना है, दुनिया गांव बन गई है, कहीं से भी कुछ भी सीख लो। तो मैं तो आज आपको ये कहने के लिए आया हूं और बधाई भी देने आया हूं आपके मुख्यमंत्री जी को, जिन्होंने संघर्ष किया और तेलंगाना के लिए संघर्ष किया, और तेलंगाना देश में चमक रहा है। और देश, क्योंकि देश जो है वो रंग बिरंगे फूलों का देश है। मैंने पार्लियामेंट में बोला था, ये कह रहे थे, डिबेट चल रही थी, 2-2 घंटे के भाषण दे रहे थे ये बीजेपी वाले, इस समाज को ये, इस समाज को ये बरादरी, ये समाज। मैंने कहा जी मुझे टाइम दे दीजिए, कहते टाइम है नहीं। मैंने कहा जी 30 सेकंड दे दीजिए स्पीकर साहब। कहते 30 सेकंड में क्या बोलोगे? मैंने 30 सेकंड में बोला। 30 सेकंड में मैंने कहा कि लंबे सफर को मीलों में मत बांटिए, लंबे सफर को मीलों में मत बांटिए, कौम को कबीलों में मत बांटिए। एक बहता दरिया है मेरा भारत देश, इसको नदियों और झीलों में मत बांटिए। सब कुछ आ गया इतने में, यहां ना पहुंचे रवि, वहां पहुंचे कवि। तो पंजाब में 100 मोहल्ला क्लिनिक 15 अगस्त को बना दिया था, 26 जनवरी तक 400 और 500 मोहल्ला क्लिनिक बन गए। स्कूलों का कायापलट कर रहे हैं, एजुकेशन की तरफ ध्यान दे रहे हैं। करप्शन हमने लगभग बंद कर दी, और पकड़ पकड़ के इनके कांग्रेस के जो करप्ट नेता थे वो जेल में हैं। और कांग्रेस के बारे में तो ये मशहूर हो गया अब कि कांग्रेस किसी भी स्टेट में चेंज नहीं है, एक्सचेंज है। वो तो बस किसी की 2-4 MLA कम हैं तो कांग्रेस से खरीद लो, बहुमत जरा और तगड़ा करना है तो इधर से खरीद लो। वो तो कांग्रेस को तो अपने ऑफिस पे लिख लेना चाहिए, यहां पर लोगों द्वारा जिताए गए विधायक सस्ते रेटों पर बेचे जाते हैं। ये हालत है उनकी। उनका भी उतना ही कसूर है इस देश की बर्बादी में, जो आजकल चल रही है बर्बादी। तो देश नंबर 1 बनाना है ना। सब कुछ दिया इस देश को भगवान ने,
हर किस्म का मौसम दिया, पहाड़ दिए, नदियां दी, कोयला दिया, मारूथल, पानी, समंदर, क्या, और इतने मेहनती लोग, 130 करोड़। बस एक चीज नहीं दी, सच्ची नीयत वाले नेता बहुत कम दिए हैं। सच्ची नीयत वाली सरकार आ गई देश में, यही देश नंबर 1 बनेगा, यही देश नंबर 1 बनेगा। और मैं आखिर में मैं 2 नारे लगवाऊंगा। शहीद आजम भगत सिंह, राजगुरु सुखदेव जब अंग्रेजों के साथ लड़ रहे थे आजादी के लिए, तब वो नारा लगाते थे, और उस नारे से अंग्रेजों की महलों की खिड़कियां कांप जाती थी। दोनों हाथ ऊपर करके नारा लगाना है, उनकी आत्मा को भी सुकून मिलेगा। चलो हैं अभी खम्मम में लोग जिन्होंने हमारा इनकलाब का नारा दिया, बुझने नहीं दिया। इस दिए में चाहे हमें तेल की जगह अपना खून डालना पड़े, लेकिन इनकलाब का दिया बुझने नहीं देना। दोनों हाथ ऊपर उठाकर इनकलाब, इनकलाब। लोगों को अक्सर कहते सुना है, लोगों को अक्सर कहते सुना है, जिंदा रहे तो फिर मिलेंगे। लोगों को अक्सर कहते सुना है, जिंदा रहे तो फिर मिलेंगे, लेकिन इस पंजाबी दिल ने कहा है, मिलते रहे तो जिंदा रहेंगे। बहुत बहुत धन्यवाद, बहुत बहुत मुबारकबाद आपको, बहुत बहुत शुक्रिया। ఇన్కిలాబ్ గురించి అద్భుతంగా, ఎందుకంటే భగత్ సింగ్ గారి గడ్డ నుంచి వచ్చారు కాబట్టి ఆ పౌరుషాన్ని మనకు చూపించారు భగవంత్ సింగ్ మాన్ గారు, వారికి ధన్యవాదాలు. ఇప్పుడు అనునిత్యం బీజేపీ రాక్షస పాలనతోని సంఘర్షించే వ్యక్తి, అనునిత్యం చాలా ఇబ్బందులకు గురవుతూ కూడా తన గరిమను, ఢిల్లీ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడిన వ్యక్తి, ప్రజల యొక్క హక్కుల కోసం, అనేక రకాల హక్కుల కోసం పోరాట చేసినటువంటి వ్యక్తి ఢిల్లీ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ అరవింద్ కేజ్రీవాల్ గారు. వారి సందేశం ఇవ్వాలని కోరుతున్నాం. मंच पे बैठे हुए हमारे बड़े भाई तेलंगाना के मुख्यमंत्री श्री के चंद्रशेखर राव जी, मंच पे बैठे हुए पंजाब के मुख्यमंत्री भगवंत सिंह मान साहब, उत्तर प्रदेश के बेहद लोकप्रिय नेता और पूर्व मुख्यमंत्री श्री अखिलेश यादव जी, सीपीआई के जनरल सेक्रेटरी डी राजा साहब, मंच पे बैठे हुए अन्य सभी गणमान्य लोग, और यहाँ पे इतनी भारी संख्या में आए हुए मेरे सभी प्यारे बहनों, भाइयों, माताओं, बुजुर्गों, बच्चों, आप सब लोगों को मेरा नमस्कार, सबको मेरा प्रणाम। सबसे पहले राव साहब को मैं बहुत बहुत शुक्रिया अदा करना चाहता हूं। आज मुझे तेलंगाना बुलाने के लिए उन्होंने आज 2 बहुत महत्वपूर्ण कार्यक्रमों में हमें शामिल होने का मौका दिया, और उसके बाद आप लोगों से बातचीत करने का मौका दिया। मुझे नहीं पता आप लोगों को पता है कि नहीं पता कि आपके मुख्यमंत्री ने आज एक बहुत शानदार कार्यक्रम शुरू किया है। आपकी सब लोगों की आंखों का चेकअप कराया जाएगा। तेलंगाना में 4 करोड़ लोग रहते हैं, 4 करोड़ लोग। सब लोगों की, बच्चों की, बूढ़ों की, आदमी की, औरत की, इस धर्म की, उस धर्म की, अमीर की, गरीब की, सब लोगों की आंखों का चेकअप केसीआर साहब मुफ्त में कराने जा रहे हैं। उस कार्यक्रम का आज शुभारंभ हुआ। जिसकी आंखों में डिफेक्ट मिलेगा
उसको मुफ्त में दवाई दी जाएगी। जिसे चश्मे की जरूरत होगी उसे मुफ्त में चश्मा दिया जाएगा, और अगर किसी की आंखों में ऑपरेशन करने की जरूरत होगी तो उसका मुफ्त में ऑपरेशन किया जाएगा। शानदार प्रोग्राम है कि नहीं है? आज हम लोग यहां से सीख के जा रहे हैं। मैंने और हम सभी लोगों ने ये सारा कार्यक्रम देखा, इनके डॉक्टर से मिले, इनके ऑफिसर से मिले, जितने ही शानदार तरीके से उसका आयोजन किया जा रहा है, प्लानिंग की गई है, बहुत शानदार है। मैं जाके इस पूरे कार्यक्रम को दिल्ली में भी लागू करूंगा। और अभी अभी भगवंत साहब मान साहब ने ऐलान किया कि इस पूरे कार्यक्रम को पंजाब में भी लागू किया जाएगा। फिर केसीआर साहब ने हमें ये बिल्डिंग दिखाई। तेलंगाना में 33 जिले हैं, 33 डिस्ट्रिक्ट्स, उसमें से 17 डिस्ट्रिक्ट्स में उन्होंने बताया कि डिस्ट्रिक्ट इंटीग्रेटेड ऑफिशियल कॉम्प्लेक्स बन चुका है। मतलब ये इस बिल्डिंग में जिले के लेवल के सारे ऑफिसेज हैं, कलेक्टर भी यही हैं, सिंचाई विभाग भी यही है, तहसीलदार भी है, सारे विभाग इसी बिल्डिंग के अंदर हैं, ताकि अगर कोई नागरिक आए तो उसे जगह जगह धक्के ना खाने पड़े, सारे काम एक बारी वो यहां पे आए और उसका काम हो जाए। ये भी बहुत अच्छा कॉन्सेप्ट है, इसको भी हम लोग लागू करेंगे। मैं समझता हूं अगर हम अपने देश के अंदर आपस में एक दूसरे से सीखने का प्रयास करें, लड़ने की बजाय, हमें लड़ना नहीं है, हमें सीखना है एक दूसरे से। अगर हम एक दूसरे से सीखने की कोशिश करें तो हमारा देश कहां से कहां पहुंच सकता है, बहुत आगे बढ़ सकता है हमारा देश। दिल्ली में हम लोगों ने मोहल्ला क्लिनिक बनाए। मोहल्ला क्लिनिक में आपके मुख्यमंत्री केसीआर साहब हमारे मोहल्ला क्लिनिक देखने के लिए दिल्ली आए। मुझे बहुत अच्छा लगा कि एक मुख्यमंत्री, तेलंगाना के मुख्यमंत्री मोहल्ला क्लिनिक दिखाने ले गए। उन्होंने डॉक्टर से बात की, नर्स से बात की, सारा सिस्टम समझा और वापस आके उन्होंने उसको तेलंगाना में लागू किया। वो क्या नाम है उसका, बस्ती दवाखाना, बस्ती दवाखाना नाम से उन्होंने तेलंगाना में लागू किया। मुझे बहुत अच्छा लगा। तमिलनाडु के मुख्यमंत्री स्टैलिन साहब दिल्ली आए। उन्होंने हमारे स्कूल देखे। हमने दिल्ली में स्कूल बहुत शानदार कर दिए, सरकारी स्कूल, जहां पे गरीबों के बच्चे पढ़ते हैं, रिक्शे वाले का बच्चा पढ़ता है, मजदूर का बच्चा पढ़ता है। अब दिल्ली के सरकारी स्कूल इतने अच्छे हो गए कि दिल्ली में लोग अपने बच्चों को प्राइवेट स्कूल से निकाल के सरकारी स्कूलों में भर्ती करा रहे हैं। बड़े बड़े प्राइवेट स्कूलों से निकाल के सरकारी स्कूलों में भर्ती करा रहे हैं। हमारे दिल्ली सरकार के स्कूलों के, दिल्ली के सरकारी स्कूलों के नतीजे 99.7% नतीजे आए हैं पिछले साल, 99.7। तो स्टैलिन साहब हमारे स्कूल देखने के लिए आए। वापस जाके उन्होंने अपने स्कूल ठीक किए और उन्होंने मुझे अपने स्कूल का उद्घाटन करने के लिए बुलाया। दोस्तों, मैं कई बार ये सोचता हूं, हमारे देश को आजाद हुए 75 साल हो गए, 75 साल, फिर भी हमारा देश गरीब क्यों रह गया? फिर भी हमारा देश पिछड़ा क्यों रह गया? हमारे बाद सिंगापुर आजाद हुआ, जापान सेकेंड वर्ल्ड वॉर में तहस नहस हो गया था, जापान हमसे आगे बढ़ गया, सिंगापुर हमसे आगे बढ़ गया, जर्मनी हमसे आगे बढ़ गया। हमारे में क्या कमी रह गई? हम पीछे क्यों रह गए? हम पीछे इसलिए रह गए क्योंकि जैसे अभी मान साहब ने बताया, हमारे देश की राजनीति बहुत खराब है, हमारे देश के नेता बहुत खराब हैं। पहली बार इस देश के अंदर एक उम्मीद की किरण जागने लगी है। इस देश के अंदर कुछ मुख्यमंत्री एक साथ आ रहे हैं।
कुछ नेता, अखिलेश यादव जी जैसे नेता एक साथ आ रहे हैं और अब हम सब मिलके इस देश के विकास की चर्चा कर रहे हैं। हम सब मिलके अब राजनीति की चर्चा नहीं करते। आज पूरा दिन सुबह से शाम तक हमने बैठ के चर्चा की कि देश के अंदर शिक्षा अच्छी कैसे होनी चाहिए, देश के अंदर अस्पताल अच्छे कैसे होने चाहिए, देश के अंदर सिंचाई अच्छी कैसे होनी चाहिए, किसानों के लिए क्या कर सकते हैं, मजदूरों के लिए क्या कर सकते हैं। देश के कुछ मुख्यमंत्री इकट्ठे होकर ये करने लगे। हम एक दूसरे से सीखना चाहिए हम लोगों को। मुझे याद है बचपन में जब मैं 10वीं क्लास में पढ़ता था, उस टाइम से हम सुन रहे हैं केरला में स्कूल बहुत अच्छे हैं, केरला में अस्पताल बहुत अच्छे हैं। उस टाइम से सुन रहे हैं। अगर केरला में स्कूल, हॉस्पिटल अच्छे हैं तो अभी तक बाकी देश में क्यों नहीं हुए? अभी तक हो जाने चाहिए थे बाकी देश में भी, क्यों नहीं हुए अभी तक बाकी देश में? हम सारे आपस में लड़ते रहते हैं, हम सारे पार्टियां आपस में लड़ते रहते हैं, सारे नेता आपस में लड़ते रहते हैं। आज मुझे बड़े दुख के साथ कहना पड़ रहा है, अभी अभी कई सारे वक्ताओं ने कहा तमिलनाडु का गवर्नर तमिलनाडु की सरकार को तंग कर रहा है, तेलंगाना का गवर्नर राव साहब को तंग कर रहा है, दिल्ली का गवर्नर मेरे को तंग कर रहा है, पंजाब का गवर्नर मान साहब को तंग कर रहा है। ये गवर्नर तंग नहीं कर रहे, मोदी साहब तंग कर रहे हैं। गवर्नर तंग नहीं कर रहे। गवर्नर को बेचारे को क्या लेना देना? गवर्नर को तो बड़ा सा बंगला मिल गया, आलीशान गाड़ी मिल गई, एयर कंडीशन माहौल मिल गया, नौकरी मिल गई, 5 साल ऐश करने के लिए आता है गवर्नर। गवर्नर को क्या लेना देना? दिल्ली से फोन आता है, राव साहब को काम मत करने दो, अड़चन अड़ाओ। आता है कि नहीं आता है? दिल्ली से फोन आता है, भगवंत मान को काम मत करने दो, अड़चन अड़ाओ। मोदी साहब का फोन आता है, केजरीवाल को काम मत करने दो, अड़चन अड़ाओ। जिस देश का प्रधानमंत्री 24 घंटे बैठ के ये सोचता है कि मेरे को अब इसको तंग करना है, मेरे को अब उसको तंग करना है, वो देश तरक्की कैसे करेगा दोस्त? आप में से कौन कौन बेरोजगार है? जरा हाथ खड़े करें जो जो बेरोजगार है, जो जो अनएम्प्लॉयड है। मुझे लगता है मेरी भाषा शायद समझ नहीं आ रही है, अनएम्प्लॉयड तो बहुत लोग हैं। आज देश का एक एक युवा बेरोजगारी से त्रस्त है। हमारे प्रधानमंत्री को बेरोजगारी से कोई लेना देना नहीं है। वो 24 घंटे बैठ के ये सोचते हैं मैं किस मुख्यमंत्री को तंग करूं, किसके ऊपर मैं सीबीआई छोड़ूं, किसके ऊपर मैं इनकम टैक्स की रेड डलवाऊं, किसके पीछे मैं ईडी छोड़ूं। आज पूरे देश के अंदर इतनी महंगाई हो गई है, एक आम आदमी को अपना घर चलाना मुश्किल होता जा रहा है, अपने बच्चे पालने मुश्किल होते जा रहे हैं। लेकिन देश के प्रधानमंत्री को महंगाई की, बेरोजगारी की कोई चिंता नहीं है। वो ये सोचते हैं आज मैं किसके एमएलए खरीदूं, इस पार्टी के एमएलए खरीदूं, इस सरकार को गिराऊं। ऐसे तो देश तरक्की नहीं कर सकता दोस्तों। 2014 में आप लोगों ने बड़ी, पूरे देश के लोगों ने बड़ी उम्मीद के साथ इन लोगों को भारी बहुमत दिया था और एक एक बार नहीं, 2-2 बार आप लोगों ने इनको बहुमत देके जिताया। लेकिन अब देश बदलाव मांग रहा है। लोगों को पता चल गया कि ये लोग देश बदलने के लिए नहीं आए, ये केवल और केवल देश बर्बाद करने के लिए आए हैं। 2024 का चुनाव आपके लिए एक मौका है। अब 10 साल हो गए, और कितना इंतजार करेंगे? 2024 के अंदर सारे देश को मिलके इनको उखाड़ फेंकना है और ऐसी सरकार लेके आनी है जो देश के बारे में सोचे, बेरोजगारी के बारे में सोचे, महंगाई के बारे में सोचे, आपके बच्चों की शिक्षा के बारे में सोचे, आपके परिवार का इलाज कराने के बारे में सोचे, देश की तरक्की करने के लिए सोचे, ना कि लोगों से बदला लेने के लिए सोचे। दोस्तों बहुत बहुत शुक्रिया। ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు బారాస అధ్యక్షులు గౌరవనీయులు కేసీఆర్ గారు ప్రసంగిస్తారు. ఒక్కసారి అందరూ పెద్ద ఎత్తున చప్పట్లతోని కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ.
గౌరవనీయులు ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ అరవింద్ కేజ్రీవాల్ గారు